వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డిబేట్. నేను శివకుమార్ రొక్కం. నీట్ పేపర్ లీక్ ఘటనలపై మరిన్ని తీవ్ర చర్యలుంటాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. లీక్లకు చెక్ పెట్టే బిల్లుపై నేడు జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటామన్నారు. దానిని అతి త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదిస్తామంటూ అర్ధరాత్రి మోదీ ఓ ప్రత్యేక వీడియో మెసేజ్ రిలీజ్ చేశారు. దీంతో మోదీ ఏం చేయబోతున్నారన్న ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఇవాళ మధ్యాహ్నం 12:30 సీజేపీ ప్రతినిధులతో కేంద్ర మంత్రులు చర్చలు జరపనున్నారు. తటస్థ వేదికలో ఈ చర్చలు జరపనున్నారు. దీంతో సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ అర్ధరాత్రి దాటాక తన 26 రోజుల నిరాహార దీక్షను విరమించారు. ఇంతకీ ప్రధాని మోదీ ఏం చేయబోతున్నారు? విద్యార్థుల డిమాండ్ ప్రకారం ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయిస్తారా, లేక ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటారా? ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాలుపంచుకుంటున్నారు అందెం రామరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే ప్రముఖ ఎనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు కూడా నాతో పాటు జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లోనే కాంగ్రెస్ నుంచి కిరణ్ గారు, బీఆర్ఎస్ నుంచి తొట్ల స్వామి గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. ఇద్దరికి నమస్కారం. ముందుగా కేఎస్ ప్రసాద్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ప్రసాద్ గారు రామరెడ్డి గారు నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఉందండి. రామరెడ్డి గారు, ఏంటి రాత్రి సోనం వాంగ్చుక్ ఎట్టకేలకు తన 26 రోజుల నిరాహార దీక్ష విరమించారు. మరోవైపు ప్రధాని మోదీ కూడా ఒక వీడియో సందేశాన్ని రిలీజ్ చేసిన పరిస్థితి. ఈరోజు దేశవ్యాప్తంగా బంద్కైతే సీజేపీ ప్రకటన ఇచ్చింది. మరో పక్క సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష విరమించినప్పటికీ కూడా మేము ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వరకు కూడా మా నిరసన కొనసాగుతుందంటూ సీజేపీ ఇప్పటికే స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఏం చేయబోతున్నారు అసలు ఈరోజు? ఈ రాజీనామా డిమాండ్ అనేది వాళ్ళ పొలిటికల్ ఎజెండా. ఆ పేపర్ లీక్ లో ఒక వ్యక్తి పాత్రమే, అందులో ఎన్టీఏలో ఉన్న ఒక వ్యక్తి పాత్ర ఉంది. ఎక్కడ ఈవెన్ ఎన్టీఏ నెగ్లిజెన్స్ కూడా లేదు. విద్యాశాఖ మంత్రి నెగ్లిజెన్స్ ప్రశ్నే లేదు. అది ఒక 4 రోజుల్నే లీక్ అయిందని గ్రహించి, లీక్ అయిందని ప్రకటించి సిబిఐకి ఒప్పజెప్పి మళ్ళీ ఇంకా 4 రోజుల్లో దాన్ని ఏంటంటే రీ ఎగ్జామ్ షెడ్యూల్ ప్రకటించి మీరు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు, హాల్ టికెట్స్ కొత్తవి వస్తాయి, అవే సెంటర్లు 21 జూన్ ఎగ్జామ్ అని చెప్పి ఆ లీక్ లో ఒక మెయిన్ పాత్ర పోషించిన అది టెలిగ్రామ్ యాప్ ను బ్యాన్ చేసి దాని మీద వీళ్ళు కోర్టుకు వెళ్లి టెలిగ్రామ్ యాప్ బ్యాన్ కాకూడదని, అదే ఎగ్జామ్ మంచిగా జరగాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే మళ్ళోసారి ఎగ్జామ్ లీక్ కావాలన్నట్టు టెలిగ్రామ్ యాప్ బ్యాన్ కావద్దని కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు ఈ యాప్ ద్వారా ఇంతకుముందు లీక్ అయింది, మళ్ళీ లీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి బ్యాన్ కరెక్టే అన్నది. బ్యాన్ చేసిన తర్వాత రీ ఎగ్జామ్ మంచిగా అయింది. దాదాపు 98% పిల్లలు ఎగ్జామ్ రాశారు. 11 లక్షల మందికి పైగా క్వాలిఫై అయ్యారు. ఆ ప్రాసెస్ నడుస్తుంది, ఎక్కడ అకాడమిక్ డిస్టర్బెన్స్ లేదు. కానీ రాజకీయ కోణంలో ఒకటేంటంటే సీజేపీ కొత్తగా వచ్చిన పార్టీకి దేశవ్యాప్తంగా పబ్లిసిటీ కోసం దీన్ని వాడుకుందాము, ఎందుకంటే కొత్తగా వచ్చిన దానికి ప్రజలకు తెలియజేయాలని. అదైతే సీజేపీ చేసిన దాన్ని హైజాక్ చేద్దామని కాంగ్రెస్. ఈ 2 రాజకీయ పోటాపోటీ యత్నాల్లో విద్యార్థులను బలి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ధర్నాల్లో విద్యార్థులు 10% కూడా లేరు. ఆ 10%లో 1% కూడా నీటికి సంబంధించిన వాళ్ళు లేరు. తర్వాత ఆ ధర్నా ఏంటంటే బ్యారికేడ్స్ తొలగించి వచ్చి రాళ్లు బాటిల్స్ విసిరేయడంతో లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. పరిస్థితి అది తప్పినప్పుడు అందులో పాల్గొన్న ఒక అమ్మాయి కూడా, ఒక ఆమె ఎవరైతే మేము పోలీసులకు చెప్తూ కొడతా అని మాట్లాడినామే, ఆమె మీద కూడా జరిగింది. రిపోర్టర్ను మెడబట్టుకొని గుంజుకొని పోయి కొంతమంది అయితే పాయింట్లు ఇప్పి చూపిస్తూ అంత ఘోరంగా ఆ వీడియోలు కూడా మనం సోషల్ మీడియాలో చూసాం. అంత ఘోరంగా ఏంటంటే ఒక అరాచక విధానంలో ధర్నా జరిగింది. వాళ్ళ కంట్రోల్ లేదు. ఎందుకంటే ఒక వ్యవస్థీకృతమైన సంస్థ అయితే ఆ సంస్థలో క్రమశిక్షణ ఉంటే వాళ్ళు ధర్నా చేస్తే డిసిప్లిన్ లో కంట్రోల్ ఉంటుంది. అది ఒక వ్యవస్థీకృతమైన సంస్థ కాదు, దానికి కంట్రోల్ లేదు, ఆ ధర్నాలో కంట్రోల్ లేదు. ఏమన్నా అనుకోని దుస్తంగా జరిగితే చేసింది వీళ్ళైనా బంధం ప్రభుత్వం మీదకి వస్తుంది. కాబట్టి దాన్ని అదుపు చేసే చర్యలు తీసుకోవాలి. ఆ పోలీసులు కూడా చాలా మంది గాయపడ్డారు. ఓ ప్రెగ్నెంట్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా వాళ్ళు కూడా ఆయన అంటే హాస్పిటల్ చేయని వీళ్ళ రాళ్ల దాడులు అవన్నీ లాఠీ చార్జ్ చేయడం అని లాఠీ చార్జ్ చేశారు. ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు మనం ఎన్నో ధర్నాల్లో ఇంతకన్నా ఎక్కువ ముందు పోయినరు, ముందు పోలీసులు, కానీ పోవాలని కోరుకోకూడదు. కానీ దీన్నే అతిగా చేసి సుప్రీంకోర్టు హైకోర్టుకు వెళ్తే మా వీడియోలు చూడండి అంటే మీ వీడియోలు చూసే టైం మాకు ఉండదు అంటే సుప్రీంకోర్టు కూడా పోతే ఇట్లా వీడియోలు చూసే టైం సుప్రీంకోర్టుకు ఉండదు. విలువైన టైము మీ కేసు ఉంటే పెట్టండి, విచారణ చేస్తామంటే దాని మీద కూడా విమర్శలు. అంటే మేము చెప్పిందే చెయ్యాలి, మేము రాజీనామా చేయాలంటే రాజీనామా చేయాలి మంత్రి, మేము విచారణ వీడియోలు చూడమంటే విచారణ చేయాలి సుప్రీంకోర్టు. ఇది
వాళ్ళ ఏజెండా అట్లా ఉంది. అది పద్ధతి కాదు. వ్యవస్థ ఉంది, రాజ్యాంగం ఉంది, దానికి సిస్టమ్స్ అండ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. దాని ప్రకారం ఫాలో కావాలి. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో రాజీవ్ గాంధీ ధర్నా చేయాలనుకుంటే ఎక్కడ చేయాలి? జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాలి. ప్రధానమంత్రి ఇంటి ముందే చేయొచ్చా? అది చట్ట విరుద్ధం కాదా? అయినా కానీ అక్కడికి వెళ్లి జితేంద్ర సింగ్ కేంద్ర మంత్రి వెళ్లి ఈ ధర్నా ఇక్కడ వచ్చి ఏంటంటే మా డిమాండ్ పార్లమెంట్ లో చర్చ అని చెప్పారు. పార్లమెంట్ లో చర్చ వాళ్ళు వెళ్ళి అమిత్ షా గారితో మాట్లాడితే చర్చిద్దాం పార్లమెంట్ అన్నారు. వెళ్ళి మళ్ళీ పార్లమెంట్ లో మీ డిమాండ్ ప్రకారం చర్చ వెళ్ళమంటే లేదు, విద్యాశాఖ మంత్రి రాజం చేయాలి. మీరు ఇంతకు ముందు పార్లమెంట్ లో చర్చకు డిమాండ్ ఒప్పుకుంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతానంటే నా ఇష్టం ఉన్నట్టు నిర్ణయాలు మార్చుకుంటాను. ఎవరు? ప్రతిపక్ష నాయకుడు. ఇలాంటి ప్రతిపక్ష నాయకుడు ఉంటే ఏమన్నా ప్రజాస్వామ్యాలు పద్ధతిగా జరుగుతాయా? నిలకడలేని స్టాండ్లతోటి రాజకీయ లక్ష్యాలతోటి ప్రజలను పావులు, విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థులు పావులుగా రాజకీయ పార్టీలు వాడుకుంటే అది మంచిది కాదు. ప్రభుత్వం చాలా సంయమనంతో ఉంది, చర్చ కొట్టుకుంది, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసింది. ఇమీడియట్ గా వాళ్ళ అరెస్ట్ కూడా అప్పుడే చేయడం జరిగింది మేలని. ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా ఏర్పాటు మోడీ గారు హామీ ఇచ్చారు. తర్వాత ఇప్పుడు ఆ చర్చలు కూడా వీళ్ళంటే జనరల్ చర్చ ఎక్కడ చేస్తామంటే ఆ ఏ డిపార్ట్మెంట్ మినిస్టర్ ఇంటి ఎక్కడైనా ఏ స్టేషన్ లో మీ జంతర్ మంతర్ రావాలి, 1,00,000 మందితో చర్చ చేయాలి. ఏందనే పద్ధతి అదేమన్నా? కాబట్టి తర్వాత ఆయన వేరే స్వతంత్ర వేదికను దానికి కూడా ఒప్పుకున్నది ప్రభుత్వం. అంటే ప్రభుత్వం ఎంత సంయమనంతో విద్యార్థుల భవిష్యత్తు రాజకీయ ఎజెండా ఉన్న సంస్థలు అంటే చెలగాటాలు ఆడుతున్నాయో దానికి మనం అవకాశం ఇవ్వద్దని స్వతంత్ర వేదిక కూడా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. అప్పుడు ఆయన ఒక దీక్ష చేసిందని కాబట్టి ప్రభుత్వము రీ ఎగ్జామ్ సమర్థవంతంగా చేసింది. దాంట్లో విద్యాశాఖ మంత్రి పాత్ర లేదు లీక్ లో. ఓకే రామరెడ్డి గారు డిస్కస్ చేద్దాం. మిగిలిన ప్యానలిస్టుల అభిప్రాయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి కిరణ్ గారు, బీఆర్ఎస్ నుంచి తొట్ల స్వామి గారు కూడా ఇద్దరు జాయిన్ అయ్యారు. ఇద్దరికి కూడా వెల్కమ్ చెబుతూ కేఎస్ ప్రసాద్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా? కేఎస్ ప్రసాద్ గారు, కేఎస్ ప్రసాద్ గారు, అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన పరిణామాలు మనం చూసాం. ఒక పక్క సోనం వాంగ్చుక్ దీక్ష విరమించారు, మరో పక్క ప్రధాని మోదీ కూడా ఒక వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. ఈరోజు కేబినెట్ లో ఒక కీలక చట్టానికి తీసుకురాబోతున్నాం, త్వరలోనే దాన్ని పార్లమెంట్ లో ఆమోదిస్తామంటూ కూడా తెలిపినటువంటి పరిస్థితి ఏంటి? విద్యార్థులు ఎంతవరకు శాంతించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది? ఈ రోజు చర్చలు కూడా ఉన్నాయి సిజేపీతో. ముందుగా వస్తారండి, అలాగే ప్యానల్ లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. సార్, ఇక్కడ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అంటే ఒక ప్రధానమంత్రి, ఈ బీజేపీ పార్టీ మనం డెమోక్రసీలో ఉన్న విషయం మర్చిపోయారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు. ప్రజల తీర్పుకి అనుగుణంగా ప్రజాప్రభుత్వాలు నెలకొల్పినప్పుడు ప్రజలకు కూడా ఏదైతే నచ్చదో దానికి సంబంధించినంత వరకు ధర్మేంద్ర ప్రధాన్ ఏమో మా పార్టీలో 3వ స్థానంలో ఉన్నవాడు, పైపచ్చి ఒరిస్సా గెలిపించాడు, బీహార్ గెలిపించాడు, ఉత్తరప్రదేశ్ గెలిపించాడు, మేము చెప్పినవన్నీ శాసనాలు చేస్తున్నాడు అని చెప్పి మాకిచ్చే ఈ దిక్కుమాల ఎక్స్ప్లెనేషన్స్ ఎవరికి కావాలి? నిన్న రాజ్నాథ్ సింగ్ గారు నిన్నగాక మన మాటలు ఇవే. ఇది కాదు మాకు కావాల్సినవి. ఫస్ట్ థింగ్, ప్రజాస్వామ్యంలో ప్రజలెవరో కూడా తెలియకుండా ఢిల్లీ నడిబొడ్డులో ఆడెవడో ట్విట్టర్ లో ఇది పార్టీ పెట్టాడు, కాక్రోచ్ పార్టీలని అవమానాలు చేస్తూ ఒక పోలీస్ వ్యవస్థ ఉన్నతాధికారి తను ట్విట్టర్ లో అలాంటి పోస్టులు పెట్టొచ్చా పెట్టకూడదు అన్న దానికి కూడా సంబంధం లేకుండా ఇష్టం వచ్చిన ట్వీట్లు పెట్టినా వీళ్ళు మాత్రం పోలీస్ యాక్ట్లు, నీసా యాక్ట్లు అన్ని పెట్టేసి 3 నెలల పాటు వర్ధించి వచ్చిన ఉద్యమకారుల్ని. రామరెడ్డి గారు ఇప్పటిదాకా మాట్లాడారు, తెలంగాణ ఉద్యమం చూడలేదా? తెలంగాణ ఉద్యమం ఎవరి చేతుల్లో నుంచి రాష్ట్ర సాధన దాకా వెళ్ళింది? ఉద్యమకారులు ఎవరో కాదు, విద్యార్థులే. ఈ దిక్కుమాల రాజకీయ నాయకులతో ఏం తిరగబడిపోయి చచ్చిపోలేదు. ఇవన్నీ విద్యార్థులు చేసిన ఉద్యమాలతోనే కరెక్ట్ ట్రాక్ లోకి వచ్చే ఎవరికైనా సరే. అల్లప్పుడు మండల కమిషన్ వీపీ సింగ్ ఇలాగే మెటమెట్లాడిపోతే కిందకి దించి చూపించారు. ఎవరు ఏమో అతీతమేం కాదు ఈ ప్రజాస్వామ్యంలో. ఇది మీరేం ఒక్కొక్కసారి డిఫరెంట్ ప్లానెట్ల నుంచి ఎవరు పుట్టుకు రాలే. ఏంటి ఎగ్జామ్ బాగా కండక్ట్ చేశారా? రెండోసారి. మొదటిసారి దేంట్లో పడి తెచ్చారు కండక్ట్ చేయకుండా. చర్యలు తీసుకున్నారా? 30 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు. అప్పుడు మీరెక్కడ తెచ్చారు? మీరందరూ. నాకు తెలియకడుగుతాను, ఈ ప్రజాస్వామ్యంలో ఒక ఎగ్జామినేషన్ కన్సాకిటివ్ గా నరేంద్ర మోడీ చదువు సంజయ్ లేకుండా వచ్చిన దగ్గర నుంచి చదువులకు పట్టిన భ్రష్టు పెడుతున్నాయి. 140 లక్షల బడ్జెట్ లో శాంక్షన్ చేశారు. ఏది ఒక్కటి చూపించండి, ఓ సిలబస్ రీవ్యాంప్ చేసి చూపించండి. ఏ రాముడితో పెట్టుకున్నారో, రాముడు అని మా ప్రాణాలు తినేశారో ఆ రాముడు ఇవాళ జల్లలు కొడుతున్నారు మీకు ఒక్కొక్కడికి. ఉండిల్లో దొంగతనాలు. ఏదైనా స్థిరంగా ఒక్కడు పనికొచ్చిన పని చేశారా? ఎవరు అడిగిన వాళ్ళు లేరు. హిట్లర్
ఇంప్రూవ్డ్ వెర్షన్ అన్నమాట. ఏదో డిప్లొమాటిక్ వెర్షన్స్ అంటారు చూడండి, ఆ వెర్షన్ లో చూపిస్తున్నారు. ఇదే వాంగ్చుక్ వాళ్ళ నాన్నగారు ఇంతకన్నా ఉద్యమం చేస్తుంటే మీకన్నా తీసుమార్కాని ఇందిరాగాంధీ గారే వెళ్ళి నిరాహార దీక్ష విరమింపజేశారు. పంతాలట ఏంది కామన్ ప్లాట్ఫామ్ మీదకి మేమెందుకు రావాలి? ఇది ప్రజాస్వామ్యం అనుకుంటారు. ఏమన్నా ఇన్ని లక్షల మంది అక్కడ నిరసనకారులు ఉంటే ప్రధానమంత్రి వెళ్ళాడా? జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది కదా, వెళ్ళి మాట్లాడలేడా? పిల్లల్ని చిరగబాటేస్తారు ఆ లాఠీలు పట్టుకుని. ఏం పాపం చేశారు? ఎగ్జామ్ కండక్ట్ చేయడం రాని వాళ్ళతో ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళ జీవితాలు మానసిక సంఘటన ఎలా అనుభవిస్తారో తెలుసు కదా. మీరు కూడా బ్యాంక్ లోనే పనిచేశారు కదా రామ్ రెడ్డి గారు. బిఎస్ఆర్బి ఫెయిల్ అయితే ఎలా ఉంటుందో తెలుసు కదా. అతి వీళ్ళు ఎక్కడే ఈ రోజు దాకా మన ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వాలను చూడలేదు. ఈ లొక్కలనే నడిపించేస్తారు దేశాన్ని. సూట్లు బూట్లు వేసుకుని నువ్వు అంటే హెలికాప్టర్లు విమానాలు వేసుకుని ప్రపంచ యాత్రలకు పోయి వీళ్ళు చేసేస్తుంటే దీన్ని పట్టించుకోవాలి మనం కూర్చుని. ఎక్కడికి వెళ్ళవు సార్ ఇవి. ట్విట్టర్ లో పెట్టాడు, ఎవరు రారంటే చూపించాడు నడిబొడ్డుకి ఎంతమందిని తీసుకొచ్చాడు. స్వచ్ఛందంగా ఎలా తరలు వస్తున్నారు చూస్తారు. వీళ్ళు రైతుల ఉద్యమాలను ఎలాగ అవమానం చేశారు. పిజ్జాలు బర్గర్లు తింటారా అని. దేశం మొత్తం స్విగ్గీలు జొమాటోల్లో ఆర్డర్లు ఇచ్చి ఫుడ్లు తినమని చెప్తున్నారు వాళ్ళకి. ఇది ప్రజాస్వామ్యం. ప్రజల్ని ఎలా పరిరక్షించుకోవాలో బాగా తెలుసు. ప్రజాస్వామ్యంలో ప్రజలు గుడ్డిగా ప్రజాస్వామ్యంలో నాయకులు నమ్మి ఎన్నుకున్న తర్వాత నాయకులు నాటకాలు ఆడితే ప్రజలు తిరిగి సమాధానాలు ఎలా చెప్తారో మీరు తట్టుకోలేరు. ఫస్ట్ థింగ్ చూడండి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుండా ఆటలు పడుతున్నట్టుకున్నారు. అంటే రేపు ఏదో క్యాబినెట్ రీషఫలు డెడ్డి బ్యాచ్ గాళ్ళు అందరినీ అవతలు దోసేసి ఎవరు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి లటక్కని బల్లి పురుగు మింగినట్టు మింగి తీసుకొచ్చారు రాఘుల్ చద్దా అని ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసేద్దాం సరదా పడుతున్నారు కదా. చెయ్యండి. మా చెడ్డ బ్రహ్మాండమైన కృషిలు చేసేసారు మీరు అందరూను. ఎలక్షన్ కమిషన్, సుప్రీం కోర్టుని ఇలాంటివన్నింటినీ కూడా కబంధ హస్తాల్లో పెట్టుకుని ఎన్నాళ్ళు ఆడతారో ఆడండి. సుప్రీం కోర్టుకి టైం లేకపోవచ్చు వీడియోలు చూడడానికి, కానీ నాకు అందులో పనిచేస్తున్న న్యాయమూర్తులు లాయర్లు అందరూ మాత్రం ఉద్యమం సంఘీభావం ఇచ్చుకుంటూ రోడ్డు మీదకి వచ్చారు. ఎక్కడికి వెళ్ళారు మీరు? ఈ భారతదేశంలో బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఏంటంటే ప్రజలు అనే వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి బాగా తెలుసు. మెడలు ఎలా ఉంచాలో బాగా తెలుసు. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ మెడలు ఎలా ఉంచారో ఈసారి దేశవ్యాప్తంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మీకు మెడలేటి నడువులు ఇరిగిపోతాయి. ఇంకోసారి కనబడరు మీరు ఎక్కడ. రైట్, ఓకే. కిరణ్ యాదవ్ గారు మీరేం చెప్తారు? సరే, ఒకటి ఇప్పటి వరకు రామరెడ్డి గారు మాట్లాడారు, కేఎస్ ప్రసాద్ గారు మాట్లాడారు. పెద్దలు నేను చూసిన వచ్చేలోపే రామరెడ్డి గారు పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తా ఉన్నాడు. ఆయన అసలు అక్కడ స్టూడెంట్స్ లేరు, అసలు దాంట్లో ఎవడు నీట్ ఎగ్జామ్ రాసిన లేడు, లేకపోతే ఇంకెవడో ఉన్నాడు, టెర్రరిస్ట్ ఉన్నారు, దొంగలు ఉన్నారు, ఇక నాన్ సెన్స్ మాట్లాడారు ఆయన. నేనేమంటున్నానంటే ఇవాళ ఇండియా దేశవ్యాప్తంగా కూడా ఇంత పెద్ద ఎత్తున ఒక ఉద్యమం నడుస్తున్నప్పుడు ఆయన బీజేపీ నాయకులు, మరి రామరెడ్డి గారు బీజేపీ పార్టీ నుంచి ఉన్నారా మరి లేకపోతే విశ్లేషకులకు వచ్చారో తెలియదు, కానీ ఇంత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిరసన నడుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండియన్స్ అందరు కూడా దానికి మద్దతు పలుకుతుంటే కూడా ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులకు కానీ బీజేపీ సానుభూతి పరులకు కానీ కనీసం కూడా చీమ కుట్టినట్లేదు. కానీ దాన్ని ఇంకా ఏమంటారు, ఎదురుగా మాకేం సంబంధం, మేము మంచినే చేసినాం కానీ మీతో వాళ్ళంతా దొంగలై మా మీద మాట్లాడుతున్నారు అన్న సందర్భంలో వారు మాట్లాడుతున్నారు. నేను చెప్పాలనుకుంటే 2014 నుంచి 2026 వరకు 150 సార్లు పేపర్ లీకేజ్ అయిపోయింది. ఇన్నిసార్లు కూడా ఒక్కసారి కూడా యాక్షన్ తీసుకోలేదు. నిన్ననే ఒక ఆయనకు గతంలో ఏదైతే పేపర్ లీకేజ్ విషయంలో బెయిల్ కూడా వచ్చింది, ఆయనకు సంబంధమే లేదు పేపర్ లీకేజ్ విషయంలో అని చెప్పి ఇదే నీట్కి సంబంధించిన 2015 తర్వాత ఒక నీట్ ఎగ్జామ్ జరిగితే దానికి సంబంధించిన వ్యక్తికి నిన్న క్లియరెన్స్ వచ్చింది. అంటే ఆయన నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్లో ఆయన లేడు అనేది నిన్ననే ఆయన క్లియరెన్స్ వచ్చింది. ఈ విధంగా ఎన్నిసార్లు దేశవ్యాప్తంగా లీకేజీలు జరిగినాయి, ఎంతమందిని మీరు శిక్షించారు, ఎంతమంది జైలుకు పోయొచ్చారు, ఎంతమంది ఇప్పుడు బయట ఉండి మళ్ళీ సేమ్ అదే వాళ్ళ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు అనేది మీరు చూసుకోవాలి. ఇవాళ వాళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ అక్కడ ధర్నా చేస్తున్నారో, గతంలో వాళ్ళు ధర్నా స్టార్ట్ చేసినప్పుడు వేరే పార్టీలు ఎవరైనా పోతే వాళ్ళకి ఇది రాజకీయ ప్రేరేపితమైన ధర్నాలు ఉద్యమాలు అని చెప్పి ఒక ట్యాగ్ వేయాలి. ఒకవేళ పోకపోతే ఇంకా ఈ దీంట్లో ప్రతిపక్షాలు కూడా ఎవరు పార్టిసిపేట్ చేస్తలేరని చెప్పి అట్లా ట్యాగ్ వేయాలి. ఒకటి సార్, ఇలా బీజేపీకి సంబంధించిన ఏ నిరుద్యోగులైనా ఏ యువకులైనా ఇలా దేశవ్యాప్తంగా అక్కడ కూర్చొని ఏం అడుగుతారు అంటే అకౌంటబిలిటీ అడుగుతున్నారు. ఇలా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మొత్తం ప్రభుత్వాన్ని కూడా అకౌంటబిలిటీ అడుగుతున్నారు. ఇంత పెద్ద ఎగ్జామ్ 22-23 లక్షల మంది విద్యార్థులు రాసే ఎగ్జామ్ కి మీరు ఎందుకు చక్కగా నిర్వహించలేకపోయారో అని అడుగుతున్నారు. దాని గురించి మాట్లాడకుండా ఇలా బీజేపీ నాయకులు ఇక్కడ మన రఘునందన్ గారు కానీ ఇక్కడ లోకల్ బీజేపీ నాయకులు కూడా అందరూ ఏం మాట్లాడతారంటే పేపర్ లీక్ కాలేదు, పేపర్ దొంగతనం చేయబడ్డదని మాట్లాడతారు. అంటే లీక్ అంటే ఏంది, దొంగతనం అంటే ఏంది, మీరు దానికి వీళ్ళకి ఎట్లా కావాలనుకుంటే అట్లా అర్థాలు వెతుకుంటే సరికాదు. దొంగతనం ఏందో పేపర్ లీక్ ఏందో నాకు అర్థం కాదు. అంటే 14-15 మంది విద్యార్థులు చనిపోతే వాళ్ళ భవిష్యత్తు ఎవరండి? వాళ్ళ చావు కారణం ఎవడో? ఒకవేళ పేపర్ లీక్ కాక అయ్యి ఉండకపోతే ఎవరు చనిపోయేటోళ్ళు కాదు కదా. సారీ ఇంతమంది చనిపోయే ఉండేటోళ్ళు కాదు కదా.
సార్ ఒకటే వీళ్ళ భయం, ఇలా కేంద్ర ప్రభుత్వం భయం ఏంటంటే ఇలా ధర్మేంద్ర ప్రధాన్ అనే ఒక వ్యక్తి ఇలా రాజీనామా చేస్తే రేపటి నుంచి ప్రతి దానికి ప్రతి కేంద్ర మంత్రిని రాజీనామా అడుగుతారు. ఈ యువత మొత్తం ప్రతిరోజు ఇదే పనిలో ఉంటారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పార్టీ చేసేదే మొత్తం దొంగ పనులు కదా. రేపటి నుంచి రేట్లు పెరిగినందుకు నిర్మలా సీతారామన్ అయితే పెట్రోలియం దాంట్లో అవినీతి జరిగినందుకు ఆయన గడ్కరీ గారిని, లేకపోతే ఇంకో దాంట్లో ఈ జయశంకర్ ఎవరైతుందో ఇప్పుడు ఆయన ఫారెన్ మినిస్టర్, ఆయన చేసే పనులకు, ఆయన అంత జరుగుతున్న పనులకు కూడా ఆయనను కూడా రాజీనామా కోరే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక్క రాజీనామా ఇస్తే ఈ రోజు మొత్తం అందరు కేంద్ర మంత్రుల దొంగతనాలు బయటపడతాయి, అందరు అవినీతి బయటపడుతుంది. ఈ దేశ యువత మొత్తం రోడ్ల మీదకి వచ్చి ఇలా అందరినీ రాజీనామా కోరుతారు, అకౌంటబిలిటీ అడుగుతారు. ఈ అకౌంటబిలిటీ అడగొద్దంటే దీన్ని ఇక్కడ సప్రెస్ చేయాలన్న దాంతో మనం లాఠీ చార్జ్ చూసినాం ఇలా మొత్తం. ఎందుకని ఆ విద్యార్థుల మీద లాఠీ చార్జ్ ఎందుకు చేయాలా? 20 రోజుల నుంచి ఇలా చేస్తున్నారు వాళ్ళు. ఒక్కరోజు కూడా ఎక్కడ కూడా హింసాత్మక ఘటనలు జరగలేదు. అంత భారీ ఎత్తున రాళ్లు లేకపోతే లాఠీలకు శీలలు పెట్టి ఇలా అలా లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే మీరు అందరూ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ చూస్తున్నారు బీజేపీ పార్టీ ఏ విధంగా ఎలక్షన్లని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని మోనోపాలీ లాగా వ్యవహరిస్తుందో. ఇప్పుడు భారతదేశ యువతని కూడా కంట్రోల్ పెట్టాలని చూస్తున్నారు. కానీ మనం చిన్నప్పటి నుంచి చెప్పినాం, పాఠశాల నుంచి కాలేజ్ చదువుల వరకు చెప్పినాం. ఈ రోజు విద్యార్థులే రేపటి పౌరులు అని చెప్పినాం. ఇలా ఆ పౌరులే ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు. గతంలో మోడీ వస్తే 56 ఇంచులైనా మొత్తం భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లి ఏదో చేస్తారనుకుంటే మొత్తం భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా కిందికి దించేస్తుంది ఇక రోజు రోజుకి. ఎందుకంటే టెలిప్రాంప్టర్ లేకుండా మాట్లాడే ప్రధానమంత్రి ఇక భారతదేశాన్ని ముందుకెట్లా తీసుకుపోతాడు? వాళ్ళ నొప్పి కూడా బీజేపీ నాయకుల ప్రాబ్లం కూడా ఏంటంటే ఎంతసేపటికి పేపర్ లీక్ అయిందని ఒప్పుకోరాళ్ళు. పేపర్ లీక్ అయింది, తప్ప జరిగిపోయింది, మేము ఇంకా ఎగ్జామ్ రీకండక్ట్ చేసినా అయిపోయింది, దీంట్లో పెద్ద మాట్లాడడానికి ఏముంది, సింపుల్ విషయం అనే విధంగా వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు. అంటే విద్యార్థులు కానీ యువత కానీ కోరుకునేది ఏంటంటే ఒక్కసారి 2 సార్లు 3 సార్లు పేపర్ లీకేజ్ అయినా కూడా ఎటువంటి యాక్షన్ లేదు. కాబట్టి ఈ రోజు స్పష్టంగా వాటి మీద సరైన అకౌంటబిలిటీ ఇస్తే ఎవరైనా దానికి రాజీనామా చేస్తే ఒక మొదటి స్టెప్ గా రేపు రాబోయే రోజుల్లో దాని గురించి ఏదైనా చట్టాలు చేస్తే ముందుకు పోతారు అనేది యువత కానీ విద్యార్థులు కానీ. దానికి మీరు దాని విధంగా టెర్రరిస్టు దొంగలని మాట్లాడితే రామరెడ్డి గారు ఇలా భారతదేశ ప్రజలు చూస్తూనే ఉన్నారు, తెలంగాణ ప్రజలు కూడా చూస్తా ఉన్నారు, మిమ్మల్ని ఒప్పుకోరది. రైట్ స్వామి గారు, మీరేం చెప్తారు? ఏం జరుగుతుంది అసలు విద్యార్థుల అంశంలో? ప్రభుత్వ వైఖరి మీద మీ రెస్పాన్స్ ఏంటి? ప్రభుత్వము ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున దేశం మొత్తం ఉద్యమం చేస్తా ఉంది. యువత మొత్తం కూడా జంజీ మొత్తం కూడా రోడ్ల పైన ఉన్నారు, జంతర్ మంతర్ ధర్నా చేస్తాను. దానికి మద్దతుగా వివిధ రాష్ట్రాలు, వివిధ యూనివర్సిటీలు, అన్ని యూనివర్సిటీలలో కూడా ధర్నాలు చేస్తా ఉన్నారు, మద్దతు ఇస్తా ఉన్నారు. ఈ స్థాయిలో ఉద్యమం జరుగుతున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరిస్తా ఉన్నది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చూస్తా ఉంటే అసలు ఏంటో జరిగింది, ఈ పని ఎలాగకపోతే రేపు చేసుకోవచ్చు, ఏముంది దానికి తొందర ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ దాదాపుగా ఒక 27 మంది విద్యార్థులు ప్రాణత్యాగం చేయడం జరిగింది, ఆత్మహత్య చేసుకున్నారు. కనీసం కట్టసిగా ప్రధానమంత్రి దీని మీద చర్చ పెడదాము, నేను మన్ కీ బాత్ లో మీరు పరీక్షలు మంచిగా రాసుకోరని నేను చెప్పినా, కానీ నేను పేపర్ లీక్ చేశాని రిగ్రెట్ వ్యక్తం చేయకుండా, క్యాబినెట్ మీద చర్చించకుండా, పార్లమెంట్ లో ఈ అంశాన్ని చర్చించకుండా ఈ రోజు దీన్ని ఏదో చిన్న సమస్య, దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది. ఇది చాలా దుర్మార్గం, దీన్ని ఖండిస్తా ఉన్నాం తీవ్రంగా. ఎందుకంటే ఇలా మనం చూస్తా ఉన్నాం, విద్యార్థులు ఎక్కడైనా పోలీసులు విద్యార్థులు ఇలా ఉద్యమం చేస్తా ఉంటే పోలీసులు అణచివేత ఖచ్చితంగా కామన్ గా జరుగుతూ ఉంటది. ఇలా తెలంగాణ ఉద్యమం మేము చేస్తా ఉన్నప్పుడు కూడా పోలీసులు చాలా సార్లు లాఠీ చార్జ్ చేశారు. ఆ రోజు కూడా మేము ఎదురొడ్డి నిలబడి తల దెబ్బలు తిని ఈ తెలంగాణ సాధించుకోవడం జరిగింది. ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వినకుండా మొండిగా రైతారిగా పోయి ముందుకు పోయి విధిలేని పరిస్థితిలో తెలంగాణ ఇయ్యాల్సి వచ్చింది, విద్యార్థి ఉద్యమానికి లొంగింది. ఈ రోజు కూడా బీజేపీ పార్టీ కూడా ఇవాళ పట్టించుకున్నట్టుగా రైతు ఉద్యమాన్ని కూడా ముందుకు పోయి లేదు అని చెప్పేసి, రైతుల అసలు లేదు అని చెప్పేసి రైతు ధర్నా చేస్తున్నటువంటి రైతులను కార్లతో తొక్కించి ఏదో అణచివేతమని ప్రయత్నం చేసి చివరకు విత్డ్రా చేసుకున్నది. కానీ ఉద్యమం రూపము తీవ్రంగా దాల్చిన తర్వాత ఆ రైతు చట్టంలో విత్డ్రా చేసుకుంది. ఈ రోజు కూడా ఈ 3-4 రోజుల ముందే ఈ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసి ఉంటే ఈ యొక్క బీజేపీ పార్టీ యొక్క లోపభూయిష్టమైనటువంటి ఆ వ్యవస్థ కావచ్చు, వారి ప్రభుత్వం ఉన్న లోపాలు కావచ్చు ప్రపంచ వ్యాప్తంగా తెలిసేటి కావు. నిజంగా వాడు నిర్లక్ష్యంగా నిరంకుశంగా మొండి వైఖరితో ముందుకు పోకపోయి ఉండుంటే ఈ రోజు ఈ సమస్య ఇంత జటిలం అయ్యేది కాదు. వారు జరిగినప్పుడు ముందుకు వచ్చేసి నేను జరిగింది పొరపాటు జరిగింది, దాన్ని సమీక్షించుకుంటాం, మంత్రి గారికి తప్పిస్తామని చెప్పేసారు. ముందుకు వచ్చేస్తే చాలా ఉండగా మోడీ గారి యొక్క గౌరవం కూడా పెరిగేది, ఈ ప్రజలలో వారిపైన నమ్మకం కలిగేది. కానీ వారు అణిచివేయాలనే ఉద్యమాన్ని అణిచివేస్తే
ఈ వారితో కొట్టిస్తే లాఠీ చార్జ్ చేస్తే ఉద్యమం అనుకోవచ్చు అనేటువంటి ఏదైతే ఈ ఆలోచన ఉన్నదో, ఈ నిరంకుశ వైఖరి ఏదైతే ఉన్నదో, ఈ రోజు ఇంకిత మరింత రెట్టింపు అయితే తప్ప ఈ ఉద్యమాన్ని ఉత్తగా బెదిరింపులతోటో లాఠీ చార్జీలతోనో ఆపలేరు. దీని అర్థం బీజేపీ ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇన్నిసార్లు ఒక్కటా 100 పైగా పేపర్లు లీక్ అయినాయి. ఒక్కసారి కాదు, 2 కాదు, ఇన్ని పేపర్ లీక్ అయితే ఉంటా కూడా వ్యవస్థను ఎందుకు సరి చేయలేకపోతుంది? 12 సంవత్సరాల తర్వాత అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పేపర్లన్నీ లీక్ అయినాయి అని చెప్పేసి ఈ బీజేపీ పార్టీ అది ప్రచారం చేసుకొని ముందుకు వచ్చింది. అవినీతికి వ్యతిరేకంగా నా పార్టీలో అవినీతి ఉండదని చెప్పేసి, ఈ పేపర్ లీక్ కావని చెప్పేసి ఎన్నో భరోసాలు ఇచ్చేసి స్వామి గారు మీరు మాట్లాడినా కిరణ్ గారు మాట్లాడినా ఇప్పుడు బీజేపీ నేతలు అడుగుతున్న ప్రశ్నలు కూడా గతంలో మీ హయాంలో అప్పుడు విద్యాశాఖ మంత్రులు రాజీనామా చేశారా? అప్పుడు ఎందుకు రాజీనామా చేయలేదు? ఇప్పుడు ఎందుకు డిమాండ్ కోరుతున్నారు? ఇలాంటివి వస్తున్నాయి కదా. బీఆర్ఎస్ హయాంలో కూడా పేపర్ లీక్ అయినటువంటి పరిస్థితి, తెలంగాణ వచ్చిన తర్వాత లీక్ అయినటువంటి పరిస్థితి. అప్పుడు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారా? ఇది బీజేపీ అడుగుతున్న క్వశ్చన్. వినండి నేను చెప్తా. ఇప్పుడు గతంలో చేసిరని మీ గతంలో జరిగినాయని వీళ్ళంటే, రేపు ఇంకోటి వచ్చినట్టు గతంలో జరిగినట్టు ఇక్కడే కొనసాగిస్తామా వ్యవస్థను? ఏదో ఒక దగ్గర నుంచి మార్పు జరగాలా వద్దా? గతంలో పోటీ పెట్టి తప్పించుకుంటారా? గతంలో జరిగింది ఎవరు చేయలేదు కాబట్టి ఇప్పుడు మేము కూడా చెయ్యము, అదేనా మీరు చెప్పాలనుకుంటుంది? వారు చెప్పాలనుకుంటుంది నిజరా? గతంలో చేయలేదు కాబట్టి మేము చెయ్యం, గతంలో వాళ్ళు చేసింది కాబట్టి మేము కూడా చేస్తాం. అదే ఆ ఉద్దేశంతో మీరు ఇట్లా చెప్పే వచ్చిరా? మీరు అధికారంలోకి వచ్చినప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది 2 చేసింది, మేము వచ్చి 4 చేస్తామని చెప్పేసి వచ్చారా? అధికారంలోకి వచ్చినప్పుడు అవినీతి జరగదని చెప్పారు, దేశం మేము పటిష్టపరుస్తామన్నారు, దేశ భద్రత కోసమే పనిచేస్తామన్నారు, జాతీయ కోసం పనిచేస్తామన్నారు, దేశ ప్రజల కోసమే పనిచేస్తామని వచ్చి చెప్పారా? వాళ్ళు అవినీతి చేశారు, వాళ్ళు స్కామ్ చేశారు, వారి యొక్క పేపర్ లీక్లు అయినాయి, మేము కూడా చేస్తామని చెప్పి వచ్చారా? మీరు వాళ్ళు అర్థం వారికి సమాధానం చెప్పాలా? గతంలో జరిగిన దాన్ని పొరపాట్లను సరిదిద్దుతాము. మా మోడీ గారు బీజేపీ ప్రభుత్వంలో ఎలాంటి అవకతవకలు జరగవు, దానికి నేనే జవాబుదారితనం అని చెప్పేసి మోడీ గారు చెప్పి 12 సంవత్సరాల నుంచి వెళ్ళి చాలా పారదర్శకంగా నిర్వహిస్తా ఉన్నానని చెప్పుకుంటూ ఉన్నారు కదా. కాంగ్రెస్ లోపాలు ఉన్నాయని వీరు వచ్చారు కదా, వీరిద్దరు ఒకటే. అంటే ఈ రోజు నిన్న కూడా చూస్తా ఉంటే వారి పాపం పిల్లలు దెబ్బలు తిని ధర్నాలు చేసి అక్కడ వాళ్ళు పోరాటం చేస్తా ఉన్నారు. ఈ యొక్క ఉద్యమాన్ని హైజాక్ చేసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నడూ లేని మీరు ప్రధానమంత్రి ఇంటి ముందు పోయి ధర్నా చేయడం కాంగ్రెస్ పార్టీ అంటేనే ఆ ఉద్యమాన్ని వీళ్ళు క్యాప్చర్ చేయాలనుకున్నా ఉన్నారు. ఎందుకంటే ఏదో జరుగుతా ఉంటే అక్కడక్కడ ఆ ఉద్యమంలో ఇక్కడ వారి పిల్లల ఉద్యమంలో ఎవరో పోలీసులు ర్యాలీ చేసి ఆ ఉద్యమం టాపిక్ డైవర్ట్ ఎట్లా చేసిరో ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కలిసి వాళ్ళ దగ్గర లోపల దాకా వీళ్ళు అనుమతి ఇచ్చడం, వారు ధర్నా చేయడం చూస్తా ఉంటే వీళ్ళిద్దరు కుమ్మక్క అయినట్టు కూడా కనపడతా రామరెడ్డి గారు అసలు ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించడానికి ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి? ఇది ప్రజాస్వామ్యం కదా, ప్రజలు ఇచ్చినటువంటి అధికారం. ఇప్పుడు ప్రజలే వద్దు అని అంటున్నారు. ఆయన నేరుగా ఆయన ప్రమేయం ఉన్నా లేకపోయినా ఆయన ఆధ్వర్యంలో నడిచేటటువంటి శాఖలో ఒక దారుణమైనటువంటి లీకేజ్ జరిగింది. బాధ్యత వహించాలని కోరుతున్నారు కదా. గతంలో మనం చూసాం కదా, రైలు ప్రమాదాలు జరిగినప్పుడు రైల్వే మంత్రులే రాజీనామాలు చేసినటువంటి గతం ఉంది. కానీ ఇప్పుడు ఎన్ని రైల్వే ప్రమాదాలు జరిగినా, ఎన్ని పేపర్ లీకులు అయినా, ఏం జరిగినా కూడా సంబంధిత మంత్రులు బాధ్యత తీసుకోకపోవడం ప్రజాస్వామ్యంలో ఎట్లా కుదురుతుంది? అసలు ఏంటి, ఈగోకు పోతున్నారా రాజీనామా విషయంలో? ప్రజలేదో రాజీనామా కోరుతుందని మీరు కూడా కామెంట్ చేయడం అయితే నాకు అర్థం కావట్లేదు. ఈ కాక్రోచ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అది విద్యార్థుల డిమాండ్ కాదు, ప్రజల డిమాండ్ అసలు కానే కాదు. ఆ ఉద్యమాలు ఏంటంటే ఒక ఎజెండాతో నడుస్తుందని చెప్పాను. తర్వాత ప్రజల డిమాండ్ కాకుండానే రామరెడ్డి గారు ప్రజల డిమాండ్ కాకుండానే సిజేపీతో చర్చలు జరుపుతున్నారా? ప్రజల డిమాండ్ కాకుండానే ప్రధానమంత్రి రాత్రి వీడియో సందేశం రిలీజ్ చేశారా? ప్రజల డిమాండ్ కాకుండానే ఈ రోజు కేబినెట్ భేటీలో చర్చిస్తా ఉంటున్నారా? ప్రజల డిమాండ్ కాకుండానే మొత్తం ఈ నిరసనకు సంబంధించి మీరంతా కూడా రెస్పాండ్ అవుతున్న పరిస్థితే? ఎస్, ప్రజల డిమాండ్ కాకుండా మేము రెస్పాండ్ అవుతున్నాం. ఎందుకంటే ఆ నకిలీ ఉద్యమాల ద్వారా ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది కాబట్టి, విద్యార్థులను తప్పుదో పట్టిస్తారు కాబట్టి దాన్ని నివారించడం కోసం మేము ఓపికతో రెస్పాండ్ అవుతున్నాం. బాధ్యతాయుత ప్రభుత్వం కాబట్టి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, గత 12 ఏళ్లలో యూపీఏ కాలంలో జరిగిన ఒక్క కుంభకోణం జరగలేదు. మోడీ గారిని 6 ఎన్నికల్లో ఎక్కడ ఓడించలేకపోయారు. గుజరాత్ లో 3 సార్లు గెలిచాడు, తర్వాత కేంద్రంలో 3 సార్లు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో ఈ పార్టీని సాధ్యం. శ్రీలంకలో లాగా, బంగ్లాదేశ్ లో లాగా, నేపాల్ లో లాగా జంజర్ ఉద్యమాల పేరుతో
ఏదైతే విదేశీ హస్తాలతో చేసే కుట్రలతో దించాలి తప్ప ఇంకో ఆల్టర్నేట్ లేదు. మోడీ బీజేపీ ప్రభుత్వం దించడానికి గ్రహించి కుట్రపూరితంగా చేస్తున్నారు. ఇది ప్రజల ఉద్యమాలు కావు. ధర్మేంద్ర ప్రధాన్ గారి ఏదన్నా లోపం ఉన్నా, కనీసం ఆ శాఖ లోపం ఉన్నా, వ్యవస్థీకృత వ్యవస్థ లోపం ఉంటుంది, ఆ ఆర్గన్ లోపం ఉంటే బాధ్యత ఉంటది. ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ షాబాద్ లో ఒకతని మీద ఫోక్సో కేసు బుక్ అయితే అతన్ని అరెస్ట్ చేయలే, పోలీసులు కుమ్మకాయ అరెస్ట్ చేయలే. 6గురిని నిర్దాక్షిణ్యంగా ఆ రోప్తో అది పోక్సో కేసు మీరు మాట్లాడిన మధ్య రాలే, మీరు మాట్లాడిన మధ్య రాలే. అతను అరెస్ట్ చేయకపోవడం వల్ల 6గురిని నిర్దాక్షిణ్యంగా హత్య చేయించారు. ఇంతకుముందు 10th పేపర్ కూడా లీక్ అయింది. రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి, రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్, రేవంత్ రెడ్డి సీఎం ఏం రాజీనామా చేసిరా, బాధ్యత చూపించరా? ఇక్కడ రామరెడ్డి గారు వచ్చి 8 సంవత్సరాలు అయింది. ఎప్పుడు 10th పేపర్ లీక్ అయింది? ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు మతి ఉండి మాట్లాడుతారా, మతి లేకుండా మాట్లాడుతారా? జర ఉండు, ఒక నిమిషం ఉండు అంటున్నా. ఒక నిమిషం ఉండండి. మీరు కొంచెం అంతా అవుట్ ఆఫ్ ద బాక్స్ పోయి మాట్లాడుతున్నట్టుంది రామరెడ్డి గారు. మీకు చాలా ఆవేశం ఉంది. మీరు పోయి బీజేపీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుకోండి, కానీ డిబేట్ లా ఏది పడుతుంది మాట్లాడదు. ఒక నిమిషం దయచేసి మాట్లాడదు. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం అడ్డు రాకూడదు. ప్లీజ్, నేను అందరికీ అవకాశం ఇస్తాను. ప్లీజ్ కంటిన్యూ రామరెడ్డి గారు. ఎగ్జామ్ లీక్ అయినాక రీ ఎగ్జామ్ జరిగింది. రీ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినాయి. అక్కడ ఇంకొక ప్లాన్ చేశారు. 20th నాడు ఇలా ధర్నా ఉంటే 18th నాడు ఏంటంటే ఏఐ జనరేటెడ్ ఓఎంఆర్ షీట్లు, ఒరిజినల్ ఓఎంఆర్ షీట్లు, ఆల్టర్ షీట్ల తోటి కొన్ని సోషల్ మీడియా దీంట్లో కంప్లైంట్ లాగా పెట్టి ట్రై చేస్తే ఎన్టీఆర్ వార్నింగ్ ఇచ్చింది. మీరు పొలిటికల్ ఎజెండాలో వెళ్ళి కొద్దిమంది చేశారు, అందరూ చేయాలి. వెళ్ళి చేస్తే తప్పుడు చేస్తే ఇలాంటి ఆల్టర్నేట్ షీట్స్, ఏఐ షీట్స్ తో చేస్తే మీ మీద అనవసరంగా క్రిమినల్ కేసు బుక్ అవుతాయి. వాటి వెళ్ళకండి అంటే అది ఆగిపోయింది అందరితో. సో ఎట్లయినా దీన్ని కుట్రపూరితంగా బంధం చేసి తప్ప ఎక్కడ పేపర్ లీక్ ఇంతకుముందు ఎప్పుడు జరగలే, ఈ ఫస్ట్ టైం జరిగింది అన్నట్టు. అంటే మోడీ పూరితంగా జరిగింది అంతకుముందు. నిన్న ఒక ఛానల్లో ఇదే ఒక మాట్లాడి, నిన్న ఒక ఛానల్లో 150 నిమిషాలు రాజకీయ మాట మాట్లాడితే ఒక అనలిస్ట్ అడిగితే 150 నిమిషాలు కాకపోవచ్చండి, 50 సార్లు కావచ్చు. ఆ 50 సార్లు కూడా కేఎస్ ప్రసాద్ గారు వివిధ రాష్ట్రాల్లో జరిగినవి కావచ్చు అంటే, అవును మన తెలంగాణలోనే 20 సార్లు జరిగినాయి బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో. ఓకే రామరెడ్డి గారు ప్లీజ్. కేఎస్ ప్రసాద్ గారు కంటిన్యూ. సార్, ఇక్కడ మనకి తెలంగాణలో ఉస్మాన్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, ఇలా మనకి ఉన్న చదువులు చదువుకోవడానికి యూనివర్సిటీ ఉంటుంది. కానీ ఆ బీజేపీ వాళ్ళకి ఏంటంటే ఆ బుర్ర తక్కువ వాట్సాప్ యూనివర్సిటీ ఒకటి ఏడుస్తుంది. అందులో వచ్చి అడ్డమైన చెత్త చదువుకుని వచ్చి మన నెత్తికొస్తుంది. భారతదేశంలో ఉన్న ప్రజలు కాదు, నరేంద్ర మోడీ ఏం చెప్తున్నారు, సిఏఏ వెనక నుంచి నడిపిస్తుందట. సిఏఏ తలుచుకుంటే నరేంద్ర మోడీ వేరే ఛానల్లో మాకు రోజు తగులుతున్నది దద్ది బ్యాచ్ వస్తుంది కదా బీజేపీ నుంచి, వాళ్ళు మాట్లాడే మాటలు. సిఏఏ అంటే మీకు తెలుసో తెలీదో, మీ అదానీ గారు ఉన్నాడు చూడండి, 300 కోట్ల పెనాల్టీలు కట్టాడు యూఎస్ కి. అలా ఆల్టర్నేటివ్స్ కూడా ఇవ్వగలుగుతుంది నరేంద్ర మోడీకి బతకడానికి. తలుచుకుంటే టెంకు జనాలు కొట్టి అవతలు ఇసిరేస్తుంది. అంచేత సిఏఏ వచ్చి మీకు ఏదో ఇచ్చేసేస్తుంది ఇలాంటి భ్రమంలో యూనివర్సిటీలో దద్దినాలేస్తో మాత్రం మా దగ్గరకు వచ్చి మాట్లాడకండి. మీరు పేపర్ లీకుల గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసి మార్కాలని 56 ఇంచీలు స్పెషల్ ఫ్లైట్ వేసుకుని దేశం అంతా రోజుకు పూటగా 5 కోట్లు వేసుకుని తిరుగుతున్నాడు. ఇవన్నీ చెప్పిన వాళ్ళు ఏం లీక్ అయినప్పుడు గుడ్డు గొడవలు పోలుతుంటారా? బాధ్యత లేదా? పిల్లలు కొడతారా? అసలు నాకు తెలియకడుగుతాను. అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు అంత గొప్పతనాన్ని మీ పనికి మనల దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ బాధ్యత అన్నది ఏంటి? లీకులు జరగట్లేదా? అగో వస్తాయి మీకు అన్ని ఇలాంటివే. అది వాట్సాప్ యూనివర్సిటీ స్పెషలైజేషన్స్ అవన్నీ. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఛానల్ వాట్సాప్ క్రియేషనా? ఓ టెర్రరిస్ట్ కు పిఎం మన్మోహన్ సింగ్ షేక్ హ్యాండ్ ఇచ్చి యూత్ ఐకాన్ అనలేదా? ఇది వాట్సాప్ క్రియేషనా? అలా ప్రైమ్ మినిస్టర్ 100 కొద్ది బాంబ్ బ్లాస్ట్లు అయినాయి, 100 కొద్ది ప్రైమ్ మినిస్టర్ రాజీనామా చేసిండా? నరేంద్ర మోడీ నవాజ్ షరీఫ్ వెళ్ళి చీర ఇచ్చాడు కదా, మరి బాంబులు ఎందుకు వేసేస్తండి? చీరలు అవి తింటూ దద్దిపోయినాలు తినొచ్చాడు కదా, మరి బాంబులు ఎందుకు వేసేస్తండి పాకిస్తాన్ మీద? సెకండ్ లెవెల్ ఏదేంటి చెప్పండి. వెళ్ళిపోయి మరి అగేస్తూ మరిపోయారు కదా. కోసం ప్రయత్నం చేస్తే బయట పెట్టాం. అరే బాబు, నక్సలైట్లు ఉద్యమాలను అణచివేసే కార్యక్రమం కూడా నక్సలైట్లు కూడా పిలిచి కూర్చోబెట్టి మాట్లాడారు సెకండ్లు ఇచ్చి ఆర్కే వీళ్ళందరినీ. తర్వాత ఎడి చేశారు, ఏరే అవతలి ఇస్తుండ్రు.
ఎవరితోనైనా ముందు ప్రాథమిక చర్చలు ఉంటాయి. చర్చల తర్వాత వచ్చే పరిణామాల్లో తర్వాత జరుగుతున్నవి ఏమైనా ఉంటే ఏం చేయాలో ప్రభుత్వ పరంగా చేసి చూపిస్తారు. అంతేకాని వాట్సాప్ యూనివర్సిటీలో చెప్పినట్టు ఎవడు పడతాడు చేయడు. మూడోది, ఈ ఉద్యమాన్ని ఫ్యాబ్రికేటెడ్ అనో లేదంటే స్టూడెంట్స్ కాదనో ఏది పడితే అది మాడేస్తారు కదా. ఫస్ట్ టర్మ్ రాసిన తర్వాత 30 మంది పిల్లల ప్రాణాలు పోయాయి. ఇదే కదా ఫస్ట్ డిమాండ్ వాళ్ళది. ఆ ఫస్ట్ డిమాండ్ కి మీరు చెప్పే మాటలేముంది? అరే బాబా, ఆర్మీ చీఫే చచ్చిపోయాయా అలాంటి హెలికాప్టర్లోనూ? అది జరగదు. అది మీ వాడితోనే అవుతుంది. అలాంటివి ఆర్మీ చీఫ్ చచ్చిపోయాడు తెలుసు కదా మీకు. అది ఓన్లీ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. అలాంటివి ఇంకెవరి ఆధ్వర్యంలో జరగవు. మీ ప్రభుత్వంకి అంతంత పెద్ద పెద్ద క్రెడిట్లు ఉన్నాయి. చిన్న విషయాలు కాదు. అర్థమవుతుందా? సెకండ్ ఇచ్చిన దానికి సంజయ్ గాంధీ కూడా ఫ్లైట్ యాక్సిడెంట్ లో చనిపోయిండు అని ఫ్లైట్ యాక్సిడెంట్లు ఆర్మీ చీఫ్ కి ఎలా రెక్కి ప్రవర్తిస్తారో ఎలా తీసుకెళ్తారు? గ్రనైడ్లు రోడ్డు మధ్యలో ఎక్కడ కాలేదు, ఎక్కడ ఇష్యూ కాలేదు, కోర్టులో కనీసం కేసు ఫైల్ కాలేదు. ఇంత విషయం చెబుతుందండి. ఇదే బాధ్యత. ప్రజాస్వామ్యం అంటే సబ్జెక్టు మాట్లాడకుండా ఈ అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తే రామరెడ్డి గారు ఒక్క నిమిషం. కేఎస్ ప్రసాద్ గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నా. కేఎస్ ప్రసాద్ గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి వ్యక్తిగత విమర్శలు కాకుండా ప్లీజ్ కమ్ టు ద సబ్జెక్ట్. ప్లీజ్ రామరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగాలి. నేను చెప్తున్నా కదా, రామరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగాలి. ఈ సీజే ఇప్పుడు ఏదైతే ఉందో కాక్రోచ్ జనతా పార్టీ అన్న దగ్గర వాళ్ళు పొలిటికల్ ఎజెండాతో రాలే. ఒక కన్ఫైన్డ్ సిచ్యువేషన్ ని దేశ ప్రజలు, పిల్లలు ముఖ్యంగా మానసిక సంఘర్షణ ఎదుర్కొంటుందని ప్రజాబాహుళ్యంలో చర్చనీయాంశం చేశారు. దాన్ని చర్చనీయాంశం చేసిన దగ్గర ఆల్టర్నేటివ్ లేక, దానికి సమాధానం చెప్పలేక ఏది పడితే అది అడ్డమైన చెత్త మాడుతుంటే ఎవరైనా భరిస్తారు? రైట్, ఓకే. వ్యవస్థని కబంధ హస్తాల్లో పెట్టుకుని ఎన్నాళ్ళు ఈ తాత్సారాలు? 24 లక్షల మంది పిల్లలు క్వాలిఫై రాస్తే ఎగ్జామ్ 13 లక్షల మంది క్వాలిఫై అయ్యారు. మిగిలిన 11 లక్షల మంది క్వాలిఫై కాలేదు. 11 లక్షలు క్వాలిఫై అయ్యారు, 13 లక్షల మంది కాలేదు. ఈ 13 లక్షల క్వాలిఫై కాని వాళ్ళు ప్రజాస్వామ్యంలో మనకు పనికిరాన తీసి పడేస్తారా? ఇంత మునుపు ఇప్పటికి కంపారిజన్స్ ఉండవా? సార్ ఒకటి, ఇప్పుడు రామరెడ్డి గారు మాట్లాడుతూ అక్కడ ధర్నాలు చేస్తూ అసలు నీట్ విద్యార్థులే కాదు, వాళ్ళకి సంబంధం లేదు, దేశ ప్రజలే కాదు అంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే, ఎవరైతే లాస్ట్ ఎండ్ ఎగ్జామ్ వాళ్ళే వచ్చి ధర్నాలు చేయాలి, ఇంకా వేరే వాడు ధర్నాలు చేస్తే మేము ఒప్పుకోమన్న పరిస్థితిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవాళ అక్కడికి వచ్చింది కూడా విద్యార్థుల తల్లిదండ్రులు, దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు, యువత తల్లిదండ్రులు వచ్చారు అక్కడికి. ఇక వేరే ఎవరు రాలేదు. సో గతంలో జరగలేదా, ఇప్పుడు మేమే చేసినావా అంటే ఇప్పుడు గతంలో మీరు ఏం చెప్పొచ్చిర్రు? మీరు గతంలో అవినీతి జరిగింది, మేము మంచిగా ట్రాన్స్పరెంట్ గా పరిపాలిస్తామని చెప్పి బీజేపీ వచ్చింది. బీజేపీ వచ్చిన తర్వాత ఏమైంది? ఆయన అన్నారు ఒక్కసారి కూడా జరగలేదని. గతంలో 2024లో జరిగింది, 2015లో జరిగింది, 2023లో కూడా జరిగింది, యూజీసీ దాంట్లో జరిగింది, లేకపోతే సిబిఎస్ఈ బోర్డు ఎగ్జామ్స్ లో జరిగింది. ఇక రకరకాలుగా ఇదే నీట్ పేపర్ 2-3 సార్లు కూడా లీక్ అయ్యే సందర్భం ఉంది, క్యాన్సిల్ చేసి మళ్ళీ పెట్టిన సందర్భాలు ఉన్నాయి. మరి వారికి తెలియదు, వారు అనుకున్నదే చెప్తా అంటే ఎట్లయితుంది? గతంలో ఎన్ని లీకేజీలు జరిగినది మీరు గూగుల్లో కొడితే ఎన్ని లీకేజీలు జరిగింది బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అని అనుకుంటే ఈజీగా వచ్చేసి అంటే అది చూసుకోండి. ఒకటి ఇవాళ మేము కోరుకునేది కాంగ్రెస్ పార్టీగా మొన్నటిదాకా వారు స్వామి గారు మాట్లాడుతూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కుమ్మక్క అయిందని మాట్లాడుతుంది. ఇంతకంటే ఇక వేరే చెత్త మాటలు ఏమైనా ఉన్నాయంటే, ఒకటి దేశవ్యాప్తంగా ప్రజలు ఇంత ఇబ్బంది పడుతుంటే ఒక ప్రతిపక్ష పార్టీ నేతగా దానికి మద్దతు ఇచ్చి ఆ అంశాన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లి పార్లమెంట్ లో చర్చ జరగాలని ప్రధానమంత్రి గారి ఇంటి ముందు ధర్నా చేస్తే ఇది కుమ్మక్కైన మాట్లాడుతున్నారు. అంటే మొన్నటిదాకా అసలు టీఆర్ఎస్ పార్టీలో ఒక్కరోజన్నా నీట్ ఎగ్జామ్ గురించి మాట్లాడిండా? కేటీఆర్ ప్రతిరోజు ట్విట్టర్ లో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, ఉపన్యాసాలు ఇస్తా ఉంటారు, కానీ మరి ఒక్కరోజు కూడా ఎందుకు? స్వామి గారు అన్నదే తీసుకున్న కిరణ్ గారు, ఎందుకంటే పేపర్ లీక్ అయిన తర్వాత ఆ స్థాయిలో అంటే సీజేపీ చేస్తున్నటువంటి స్థాయిలో ఎక్కడ కూడా కాంగ్రెస్ చేసినటువంటి పోరాటం చేసినటువంటి పరిస్థితి లేదు కదా. గత కొన్ని రోజులుగా ఒక పక్క సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష కంటిన్యూ అవుతుంది, వీళ్ళ నిరసనలో కంటిన్యూ అవుతుంది. ఎక్కడ కూడా కాంగ్రెస్ ఆ స్థాయిలో రెస్పాండ్ కాలేదు. ఒక్కసారిగా విద్యార్థుల మీద లాఠీ చార్జ్ జరిగిన తర్వాత మొత్తం సీజేపీ హైప్ వస్తున్న టైంలో నేరుగా ప్రధానమంత్రి నివాసం దగ్గర కాంగ్రెస్ ధర్నా చేయడమే కొంత అనుమానాలకు నేను చెప్తా. దేశంలో మొట్టమొదటిగా నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ కాగానే రెస్పాండ్ అయిన ఏకైక వ్యక్తి ఎవరన్నా అంటే రాహుల్ గాంధీ గారు. ఆయన ప్రత్యేకంగా దాని గురించి 30 నిమిషాల పాటు లీకేజ్ అయింది, విద్యార్థులను కాపాడుకోవాలి, దీని అందరూ విద్యార్థులు సమన్వయంగా ఉండాలని చెప్పి మాట్లాడిన ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ.
ఆ తర్వాత సీజేపీ కానీ ఇంకా ఇతరతర యువత ధర్నాలు చేస్తున్నప్పుడు ఒకటి మీరే అంటారు ఇవాళ చేసిరు కాబట్టి ఇవాళ లాఠీ చార్జ్ అయిన తర్వాత ఒక నిమిషం లాఠీ చార్జ్ అయిన తర్వాత రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. ఒకవేళ ముందే పోయి మనం రాజకీయ పార్టీ చేస్తే ఖచ్చితంగా ఇలాంటి నాయకులు ఎవరైతుందో ఇది రాజకీయ ప్రేరేపిత ధర్నాలు లేకపోతే రాజకీయ ప్రేరేపిత ఉద్యమాలు అనేది. కానీ ఒక ప్రతిపక్ష పార్టీ నేతగా రాహుల్ గాంధీ గారు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రజలు విద్యార్థుల మీద ఏమీ తెలియని విద్యార్థుల మీద అంత పెద్ద ఎత్తున లాఠీ చార్జ్ జరిగినప్పుడు ప్రతిపక్ష నేతగా స్పందించాల్సిన అవసరం ఉందా లేదా? అది పార్లమెంటరీ సెషన్ స్టార్ట్ అవుతున్నాయి. ప్రతిపక్ష నేతగా స్పందించి ప్రధాని ఇంటి ముందు ధర్నా చేయబట్టికే కదా ఈ రోజు నువ్వు పార్లమెంట్ లో చర్చలు చేస్తావు, మీరు విపక్షాలందరూ దీంట్లో పాల్గొనాలని మాట్లాడుతున్నది. మరి రాహుల్ గాంధీ ఒక అసలే మాట్లాడకపోయింటే అసలు రాహుల్ గాంధీకి పట్టి లేదా దేశ ప్రజల మీద అని చెప్పి మాట్లాడే సందర్భాలు కూడా ఉంటాయి. సో రాహుల్ గాంధీ గారు దీన్ని రాజకీయ ప్రేరేపితంగా మాట్లాడొద్దు అన్న దాంతో విద్యార్థులు యువతని స్వచ్ఛందంగా, ఎందుకంటే వాళ్ళకు కూడా విద్యార్థుల యువతకు కూడా బాధ్యత ఉన్నది. వాళ్ళే కదా ఓట్లేసింది. వాళ్ళకి ఇబ్బంది జరిగినప్పుడు వాళ్ళు కూడా రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఉంది, కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రతిపక్ష పార్టీ నేతగా ఏ స్థాయిలో ఎప్పుడు మాట్లాడనో ఆయన ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ఇలా ఈ దేశ ఇంత పెద్ద ఎత్తున ఎందుకు చర్చ జరుగుతుంది? మీ కేంద్ర మంత్రులు ఎందుకు వచ్చి రెస్పాండ్ అవుతున్నారు? ఇలా రాహుల్ గాంధీ చేయబట్టే కదా. మరి ఈ టీఆర్ఎస్ నాయకులకు ఎందుకు కనిపిస్తలేదు అది? ఇవాళ ఆయన ఇలా తీరికగా చూసుకొని ఒక ఈవెంట్ ఆర్గనైజేషన్ కి ఇచ్చేసి ఇలా ధర్నా ఏదో చేస్తున్నారు ఇందిరా పార్క్ కాడ. మరి దాన్ని మాట్లాడే ముందు కొంచెం ఉండాలంటున్నా. మీరు నేషనల్ స్థాయిలో మీ ఎంపీలు ఉన్నారు కదా, రాజ్యసభ ఎంపీలు, ఎందుకు ఒక్కరు కూడా మాట్లాడలేదు? మీ కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలేదు? ఇలా మా ఖర్గే గారు 80 ఏళ్ల వ్యక్తి, ఆయన రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ కోసం మద్దతుగా నిలబడ్డాడు. కేసీఆర్ గారు ఎక్కడ పోయారు? ఒక్క మాట ఎందుకు మాట్లాడతలేరు? మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు కదా, ఆయన తెలంగాణ ఉద్యమంలో ఇంత పెద్ద ఎత్తున ఫైట్ చేసి సాధించినప్పుడు ఇవాళ ఎందుకు ఇంత 20 లక్షల మంది విద్యార్థులు ఇట్లా రోడ్ల మీదకి వస్తుంటే ఎందుకు మీ మాజీ ముఖ్యమంత్రి మాట్లాడతలేడు అంటున్నా. ఇలా మీ కేటీఆర్ గారు ధర్నా చేసి కాంగ్రెస్ బీజేపీలు కలిసిపోయారు అంటే ఇంతకన్నా హాస్యాస్పదం ఇంకొండదు. ఒకటి ఇలా దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే అకౌంటబిలిటీ, జవాబుదారీతనం కావాలి, ఆయన రాజీనామా చేయాలి. దాంతో పాటు ఇలా చనిపోయిన 30 మంది విద్యార్థులకు పరిస్థితి ఏందని అడుగుతా ఉంటే దాని గురించి రామరెడ్డి గారు మాట్లాడరు. అసలు జరగనే లేదు, అప్పుడు అట్లయింది ఇట్లయింది, టెర్రరిస్టులకు షేక్ హ్యాండ్ ఇచ్చారు, ఇది కాదు మాట్లాడేది. ఇవాళ చనిపోయిన విద్యార్థులకు ఎవరు భరోసాని ఇస్తారనేది మాట్లాడుతా ఉన్నాం. రేపు ఇప్పటికీ 150 సార్లు లీకేజ్ అయింది. రేపు రాబోయే రోజుల్లో పేపర్ లీకేజ్ అయితే దానికి ఏంది చట్టం చేయాలి స్పెషల్ గా అంటున్నారు. దాని గురించి మాట్లాడరు. కానీ లాఠీ చార్జ్ చేస్తారు, పిల్లలు గాయపడతారు, కానీ దాని గురించి మాట్లాడరు. దీని గురించి కూడా మాట్లాడండి సార్, ఎందుకు మాట్లాడతారు? తప్పు జరిగిందని మీరు ఒప్పుకుంటున్నారు కదా. తప్పు జరిగినప్పుడు ఎందుకు జరిగింది, దానికి బాధ్యులు ఎవరు అనేది గతంలో ప్రసాద్ గారు చెప్పినట్టు లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే యాక్సిడెంట్ జరిగితే ఆయన రాజీనామా చేసి పక్కకి వెళ్ళిపోయాడు. కానీ మీరు ఎందుకు పోట్లేరంటే మీకు కుర్చీ మీద ఉన్న ప్రేమ, కుర్చీని వదిలిపెడితే మీ బతకలేమన్న ప్రేమ. మీ ప్రధానమంత్రి ఎట్లయితే మొత్తం దేశవ్యాప్తంగా 1 ఎలక్షన్ 1 ప్రైమ్ మినిస్టర్లు అయితే అట్లా పెట్టి మొత్తం నేనే ఉండాలని చెప్పి ఆయన ఎట్లయితే ఎలక్షన్ బోర్డుని కంట్రోల్ చేస్తున్నాడో ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అట్లే చేయాలనుకుంటున్నాడు. దాంతో పాటు ఆయన ఇప్పుడు గతంలో ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తి ఆయన తెలంగాణలో ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు చనిపోయిన పరిస్థితి, చాలా మంది విద్యార్థులు తరచుగా అస్వస్థతకు గురవుతున్న హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. మరి ఆ మరణాలకి వారి చావుకి మీద తోసేసి హెడ్ మాస్టర్ బాధ్యత చేసి వాళ్ళని ఉద్యోగం నుంచి తొలగించి వాళ్ళకి సమన్లు జారీ చేస్తే సరిపోద్దా? సంబంధిత మంత్రి రాజీనామా ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా దానికి కూడా బాధ్యత వహించినాం. దాని మీద ఏం చర్యలు తీసుకోవాలో తీసుకున్నాం. ఖచ్చితంగా దాని మీద మేము చర్యలు తీసుకున్నాం, తీసుకోలేని కాదు కదా. హెడ్ మాస్టర్ నోటీసులు కాదు, దాంట్లో ఎవరైతే పార్టిసిపేట్ ఉన్నారో, ఎవరైతే దానికి సంబంధించిన ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకున్నాం. సస్పెండ్ చేయడం కూడా జరిగింది. దానికి ప్రభుత్వం బాధ్యత వహించింది, దాని గురించి మాట్లాడింది. మాకేం తెలియదు, మాకు సంబంధం లేదు, ఇది మా తప్పు కాదు, గతంలో ఎవరు చేయలేదా, గతంలో ఎవరు విద్యార్థులు చనిపోలేదా అని మాట్లాడలే. మేము ఇంత ఏమంటారు కేర్లెస్నెస్ గా మాట్లాడాలి. ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు వాళ్ళంతా దొంగలని మాట్లాడుతున్నారు, కానీ మేము అట్లా మాట్లాడలే కదా. మేము బాధ్యత తీసుకున్నాం, మాది పొరపాటు సరిదిద్దుకుంటాం అని చెప్పినాం అంతే తప్ప వీళ్ళలాగా దొంగ మాటలు మాట్లాడలే కదా. ఈరోజు పేపర్ లీక్ అయిపోయి ఇంతమంది వ్యక్తులు చనిపోయినప్పటికీ కూడా రాహుల్ గాంధీ ఏ రోజు బయటికి రాకుండా మాట్లాడకుండా స్వామి గారు ఎవరైనా మాట్లాడారంటే రాహుల్ గాంధీ గారు మాట్లాడారు అన్న, మీరు మాట్లాడలేదు రాహుల్ గాంధీ మాట్లాడలేదు అని తప్పుడు స్టేట్మెంట్ లేదు. నిజంగా చెప్పు, మాట్లాడలేదంటే మాట్లాడలేదు చెప్పు కదా. నీకు వీడియో చూపించమంటే చూపిస్తా. ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ మాట్లాడిరు అంటున్నా. రాహుల్ గాంధీ మాత్రమే మాట్లాడారు. ఆ రోజు దేశంలో ఎవరు కూడా మాట్లాడలేదు. మీరు మాట్లాడినట్టుగా అందరు మాట్లాడిరు, కానీ ఎవరు మాట్లాడలేదంటే రాహుల్ గాంధీ గారు మాత్రం మాట్లాడారు అంటున్నా. ఎవరు మాట్లాడలేదు ఆ రోజు. నువ్వు చెప్పకు నేను చూపిస్తున్నా చూపెడతా ఆధారాలు, కానీ రాగు నేను మాట్లాడదా కాదు. రాహుల్ గాంధీ గారు మాట్లాడారు, అందరు కూడా అంతే అభిప్రాయం వ్యక్తం చేసిర్రు. అట్లా జరగాల్సింది కాదని ఎంతవరకు తూతూ మంత్రంగా చెప్పలేదు అనుకుంటా మీ రాహుల్ గాంధీ చెప్పాడు. చాలా దేశంలో మీరు పోయి ఆడ మీ కేటీఆర్ పోయి ఆడ రోడ్డు మీద అడ్డం పండుకున్నా ఏంది, అడ్డం పండుకున్నా రోడ్డు మీద ధర్నాలు చేసి ఏం చేసి రాహుల్ గాంధీ కిరణ్ గారు ఒక్క నిమిషం అందరికీ మాట్లాడే అవకాశం ఉంది.
తలగా ఎందుకోసం మధ్యలో మాట్లాడుతాం కామన్ సెన్స్ లేదా ఏయ్, కామన్ సెన్స్ కిరణ్ గారు, కిరణ్ గారు, మాట్లాడు. కాదు, కిరణ్ గారు, మాట్లాడు, please, కామన్ సెన్స్ గురించి please, మాట్లాడితే please, చింతపండు అవుతుంది. please, come to the subject, స్వామి గారు, చింతపండు స్వామి గారు, come to the అవుతుంది, subject, please. అయ్యో నీ కేటీఆర్ ఆడ అడ్డం అనుకుంటూ రాహుల్ గాంధీ ఎవరేం చేయలేదని మాట్లాడతాడు. రాహుల్ గాంధీ వాడుకున్నాడు, రాహుల్ గాంధీ వాడుకున్నాడు, నేను రేపటి నీ కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి ఎడమనుకుంటూ అంటున్నా, మాజీ ముఖ్యమంత్రి ఎడమనుకుంటు, మాజీ ముఖ్యమంత్రి ఎడమనుకుంటూ అంటున్నా, ఎందుకు మాట్లాడతలేడు? దాని గురించి సమాధానం చెప్పు. మాజీ ముఖ్యమంత్రి అనుకున్నాడు, రాహుల్ గాంధీ గీయాలి తెలియదు దేశమంతా ధర్మ చేస్తుంటే ఆయన ఎప్పుడుతో తెలివి వచ్చింది అంటున్నా. నీ ముఖ్యమంత్రి కాదు, తెలివి సోయి లేకుండా పండుకున్నాడు కదా, నీ ముఖ్యమంత్రి సోయి లేకుండా పండుకుంటు కదా మాజీ ముఖ్యమంత్రి. Please, please, కిరణ్ గారు. స్వామి గారు, continue. స్వామి గారు, come to the point, please, please. ఏదో బీజేపీ గురించి మాట్లాడు, కాంగ్రెస్ గురించి అవసరం లేదు, బీజేపీ గురించి స్వామి మాట్లాడు. గారు, come to the subject, please. రాహుల్ గాంధీ ఇలా నేను కాదు నీ దేశం మొత్తం వదిలే, రాహుల్ గాంధీ గురించి వదిలేదు, బీజేపీ గురించి మాట్లాడు. రాహుల్ గాంధీ గురించి దానికి ఏం సంబంధం లేదు. కిరణ్ గారు, ఒక్క నిమిషం, ప్లీజ్, ప్లీజ్. నువ్వు వినవా పచ్చినవా విను పచ్చు ఇది ఆయన టైం. కేసీఆర్ గురించి స్వామి గారు, కంటిన్యూ. ఈ రోజు ఎన్ని రోజులు మాట్లాడకుండా ఈ రోజు ధర్నా చేస్తే అంత అనుమానం ఎత్తేసి నిన్న పార్లమెంట్ లో కూడా మాట్లాడారు ఇదే విషయాన్ని. మీరు ఇద్దరు కలిసి పని చేస్తా ఉన్నారా, లేకపోతే వాళ్ళ ఉద్యమాన్ని మీరు ఎందుకు క్యాప్చర్ చేస్తా ఉన్నారని చెప్పేసి మీరు పోయి ధర్నా చేయాల్సింది ఎప్పుడో చేయాల్సింది. వారు వేరే ధర్నా ఎవరెవరు ధర్నా చేస్తున్న సందర్భం మీరు అలా జ్వరపడమే మీరు క్యాప్చర్ చేసే ప్రయత్నం చేసిరు ఉద్యమాన్ని. మీ ఆయనలో ఉద్యమం పేపర్ లీక్ అయ్యాయి. ఇక్కడ సోషల్ వెల్ఫేర్ విద్యార్థులలో కూడా చాలా మంది రోజుకొకరు చనిపోతా ఉన్నారు. చాలా ఇప్పటికీ 30 మంది పైన 44 మంది దాకా చనిపోవడం జరిగింది సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళలో చదువుతున్న పిల్లలు. వారిపైన కూడా ఇలా పూర్తి స్థాయి విద్యాశాఖ మంత్రిని కేటాయించకుండా రేవంత్ రెడ్డి గారు టైం పాస్ చేస్తా ఉన్నాడు. ఒక్క సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇవాళ ఇయ్యలేమని చెప్పేసి శ్రీరాబాబు చెప్తా ఉంటాడు. మీరు ఇస్తామని చెప్పి విను మాట్లాడిన తర్వాత మాట్లాడు. ఇవాళ అన్ని మీరు మాట్లాడుకుంటారు కాబట్టి మీకు ఇస్తున్నామని చెప్పి ఈ విషయాలన్నీ జరుగుతా ఉంటే మీరు పక్కన పెట్టి ఇలా వాళ్ళు కాంగ్రెస్ జనతా పార్టీ చేసిన ధర్నా మీరు క్యాప్చర్ చేసే ప్రయత్నం చేసిరని చెప్తా ఉన్నాం. దాన్ని మీరు కాదు అని చెప్పుకోవాలి తప్ప గతంలో విడబడినో కాదు ఆ పిచ్చి పిచ్చి మాటలు అవసరం లేదు. మేము ఏమడుతున్నాం ఇలా బీజేపీ పార్టీ ఇలా తప్పించుకోబోయే ప్రయత్నం చేస్తా ఉన్నది. గతంలో జరిగిందని లింక్ పెట్టి గతంలో జరిగినప్పుడు ఎవరు చేయలేదు కాబట్టి మేము చెయ్యం దీనికి అని చెప్పేసి వారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి గతంలో జరిగిన దాన్ని మీరు సమర్థించుకొని దానికి లింక్ పెట్టుకొని సమర్థించుకోవద్దని చెప్తా ఉన్నాం. దీనికి బాధ్యత తీసుకొని ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసి ఈ ప్రజా తీర్పును ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవించాలని చెప్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు కూడా ప్రధాన ప్రత్యక్ష నేతగా ఉన్నాడు కాబట్టి పార్లమెంట్ లో ఇలా కొట్లాడుతాను కాబట్టి ఆ ధర్మేనే ఆ లీక్ అయిన ఏమంటే ధర్మ చేయాల్సింది ఆయన చేయలే. ఇలా చేయకపోగా ఇలా వారు చేస్తున్నటువంటి ధర్మం క్యాప్చర్ చేసే ప్రయత్నం చేసిండు. ఇలా మేము చూస్తా ఉంటే దేశంలో విద్యా వ్యవస్థ మొత్తం ఈ 12 సంవత్సరాలు కొనసాగిన దుర్వినియోగ పాలన నిరంతర ప్రచార రాజకీయాలు తప్ప విద్యా వ్యవస్థ పునాదులు బాగా బలహీన పడిపోయినాయి. మనం చూస్తా ఉంటే సిబిఎస్ఈ విశ్వసనీయత కోల్పోయింది, యూజీసీ బలహీన పడింది, శాస్త్రీయ దిక్తనం లోపించింది. ఇలా మనకు ఇలా ఈ వ్యవస్థ చూస్తా ఉంటే దీని అంతటికి ప్రధాన కారణం ఏంటంటే ఆర్ఎస్ఎస్ లో పనిచేసే వాళ్ళను ఏబీపీలో పనిచేసే వాళ్ళని తీసుకుపోయి సెంట్రల్ యూనివర్సిటీలో కావచ్చు, యూజీసీ బోర్డులో కావచ్చు, సిబిఎస్ఈలో కావచ్చు, బోర్డులో కావచ్చు, ఈ యొక్క ఏజెన్సీలు అందరూ కూడా వీరి యొక్క కార్యకర్తలను తీసుకుపోయి అలా నింపడం వల్ల ఈ రోజు ఈ యొక్క లోపాలన్నీ ఈ లీకులన్నీ కారణం ఏంటంటే ఈ పనిచేసేటువంటి వ్యక్తులను తీసుకుపోయి అలా రిక్రూట్ చేయడం వల్లనే బీసీలుగా నియమించడం వల్ల ఈ బోర్డుల మెంబర్లను నియమించడం వల్లనే ఈ లీకులన్నీ జరుగుతా ఉన్నది. ఈ 100 జరిగినప్పటికి కూడా వారు చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప వారు దాని మీద చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తీసుకోకపోగా చేస్తున్నటువంటి ధర్నా ఉద్యమాన్ని సోషల్ మీడియాలో పుట్టినటువంటి ఒక అసంతృప్తి ఒక పార్టీ రూపం ఇచ్చి అది క్రియాశీలక పార్టీ కాకపోయినప్పటికీ కూడా యువతకు చేదోడు వాదోడుగా ఉండి ఇప్పుడు ఇంత పెద్ద ఉద్యమానికి కారణమైనటువంటి సిజేపీ ఏ రకంగా చూడాలి? సిజేపీ వ్యవహారాన్ని ఏ రకంగా చూస్తారు? అంటే విపక్షం ఫెయిల్ అయిందా? విపక్షాలు అన్ని ఫెయిల్ అవడం వల్లే ఈ తరహా ఒక సోషల్ మీడియా నుంచి ఒక పార్టీ పుట్టుకురావాల్సి వచ్చింది అనుకోవాలా? ఏం జరిగింది అనుకోవాలి? విపక్షాల వైఖరి గురించి ఏం చెప్తారు? ఇందిరాగాంధీ గారి ఎమర్జెన్సీ తర్వాత కూడా మీరు ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే పరిణామాలు మహానుభావుడు జయప్రకాష్ నారాయణ అనే ఒక మహానుభావుడు ఒక ఏకతాటి మీద ప్రాంతీయ పార్టీల్ని మొత్తం దేశంలో ఉన్న పార్టీలన్నింటినీ ఏకతాటి మీద తీసుకురాగలిగాడు. ఇవాళ అలాంటి లీడర్షిప్ డైమెన్షన్స్ ఉన్న నాయకుడు మనకి దురదృష్టవశాత్తు లేని కారణంగా ఉదాహరణకి ఈ బీజేపీ పునఃప్రతిష్ఠ చేసిన కేజ్రీవాల్ ఉంటాడు చూడండి, కోవర్ట్
రీజనల్ పార్టీలు ఎక్కడెక్కడ ఏముంటాయి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని సగం సమూలాలతో చంపేయడానికి, ఎంపీలు గెలవకపోవడానికి ఆయన బ్రహ్మాండమైన ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా అయింది. ఫస్ట్ రాహుల్ గాంధీ మీద మాట్లాడిన ఏకైక వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే కేజ్రీవాల్. వీళ్ళకేం పని, వీళ్ళు ఎందుకు వచ్చారని. మరి ఈయన కూడా పొలిటికల్ పార్టీయే కదా, ఏ మోహం పెట్టుకుని వచ్చాడు అది మర్చిపోతారు అన్నమాట. మనం జాగ్రత్తగా గమనించండి పరిణామాలు. వాళ్ళు ఎప్పుడైతే రాహుల్ గాంధీ పట్ల ఎవరైనా సరే సెంట్రిక్ గా ఒక అట్రాక్షన్ కానీ లేదంటే సెంట్రిక్ గా ఒక అటెన్షన్ కనుక రాగానే ఫస్ట్ అనేక శక్తులు ఏకీకృతమైపోయి ఆయన మీద డిఫరెంట్ గా ఫ్లేర్ అప్ చేస్తూ ఉంటాయి. ఎందుకు అంటే కాంగ్రెస్ హటావో దేశ్ బచావో నినాదంతో స్టార్ట్ అయిన ఈ బీజేపీ వాళ్ళు డైరెక్ట్ గా ప్రత్యక్షంగా రాజకీయాలు చేయలేనప్పుడు, కాంగ్రెస్ ని ఎదుర్కొనే సామర్థ్యం లేనప్పుడు ఎవరైతే దొరుకుతారో వాళ్ళందరి భుజాల నుంచి గన్నులు పేలుస్తూ కాంగ్రెస్ ని సమూలంగా నాశనం చేయడమే వాళ్ళ ప్రాథమిక ఎజెండా. ఇది గమనించుకోవాలి దేశం. రెండోది, ఇవాళ ఈ సర్కమ్స్టాన్సెస్ లో జయప్రకాష్ నారాయణ లాంటి వ్యక్తి లేని లోటు ఇక్కడ ఉంటాడు. రోజుకు పూటకు మాట మాట్లాడి మన జయప్రకాష్ నారాయణ కాదు, దేశానికి ఒక చరిత్రని, ముఖ చిత్రాన్ని మార్చిన మహానుభావుడే ఎమర్జెన్సీ తర్వాత. అలాంటి వ్యక్తులు లేవు. తర్వాత గోయంకా లాంటి ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి వ్యవస్థ కూడా కనబట్టలేదు. ఎందుకంటే ఆ రోజు ఇందిరాగాంధీని ఎదిరించి నిలబడే దగ్గర ఇవాళ అందరూ సరెండరింగ్ పాలిటిక్స్ చేస్తున్నారు. యాజ్ ఫర్ యాజ్ జర్నలిజం ఇస్ కన్సర్న్. ఏదో జీటీవీ లేదా ఒకటి ఏదో నిలబడుతుంది దేశం కోసం అన్నట్టుగా. ఇలాంటి సర్కమ్స్టాన్సెస్ లో ఏమవుతుందంటే నిజాలు ఎక్కడికే బయటకు రాకుండా మీరు గమనించండి. ఇంత ఉద్యమం జరుగుతుంటే ఎక్కడ ఏ న్యూస్ లోనూ కవరేజ్ లేవు. ఓన్లీ ట్విట్టర్ వేదికగాను లేదంటే ఫేస్బుక్ లోను మనం ఫాలో అయ్యి చూసుకుని నేర్చుకుని దాన్ని బట్టి మనం మాట్లాడవలసి వస్తుంది. ఈ వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళేమో ఇలాంటి విషయాల్లో అంటే పనికిమాలది ఏదైతే ఉంటుందో, దేశం పనికొచ్చినవి కాదు, పనికిమాలిన విషయంలో వాళ్ళని మించిన వాళ్ళు లేరు. ఇది ఫ్రమ్ ద డే 1 నుంచి జరుగుతుంది. ఈ డ్యామేజ్ ని కాంగ్రెస్ రీడ్ చేయలేకపోయింది. ఇది ఎందుకంటే వాళ్ళందరూ ఖర్గే గారు 80 ఏళ్ళ లాంటి దద్ది ముసిలోనే ఉన్నారు తప్ప ఆయన ఒకటి ఇంక నయం. ఆ దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరికి పనికిరారు అసలు. వాళ్ళు ఎంతసేపు అటుపక్క కోర్టు బ్యాక్ చేయాలి. సో ఈ విషయాల పరిణామాల్లో సంతరించుకుంటున్నప్పుడు నిక్కచ్చిగా నిలబడి పోరాడదాం అన్న రాహుల్ గాంధీని మాత్రం సమూలాలతో ఎలా నాశనం చేయాలన్నది మాత్రమే జరుగుతుంది వాళ్ళ దేశంలో. అంతకుమించి ఇంకేం జరగట్లేదు. రైట్ రైట్ కిరణ్ గారు కంక్లూడ్. ఎస్ సార్, ఒకటే రామరెడ్డి గారు నేను చివరిగా మీ దగ్గర తీసుకుంటా కంక్లూడ్. సో ఒకటే దేశ యువత తరపున, విద్యార్థుల తరపున మేము ఒకటే కోరుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ ప్రధానమంత్రి కానీ దీని మీద రెస్పాండ్ అయ్యి ఇప్పుడు చనిపోయిన విద్యార్థులకు ఏం భరోసా ఇవ్వగలుగుతారు. ఇప్పుడున్న విద్యామంత్రి ఎవరైతుందో వారు రాజీనామాను ఇస్తే అట్లీస్ట్ దేశ యువతకు నమ్మకం వస్తుంది. ఇక రాబోయే రోజుల్లో కొంచెం అట్లీస్ట్ ట్రాన్స్పరెంట్ గా జరుగుతుందన్న నమ్మకం వస్తుంది. దానికోసం వారి రాజీనామా కోరుతున్నారు. దాంతో పాటు ఈ కేసులన్నీ కూడా ఎత్తేయాలి. ఈ లాఠీ చార్జీలు ఇక మీదట ఏ ధర్నాలు చేసినా ఈ లాఠీ చార్జీలు చేసి సీలను లాఠీ చార్జీతోనే ఇలా పోలీసు అధికారులే రాళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చింది. అలాంటి సంఘటనలు జరగకుండా మీరు లీకేజ్లే కాకుండా ఫస్ట్ దెబ్బ తగిలిన తర్వాత బ్యాండేజ్ చేయడం కన్నా కూడా ఆ దెబ్బ తగలకుండా ఎటువంటి నివారణ చర్యలు తీసుకుంటారు అనేది విద్యార్థులు యువత కోరుకుంటారు. కాంగ్రెస్ పార్టీ కూడా అదే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశిస్తుంది. పార్లమెంట్ లో దాని మీద సమగ్రమైన చర్చ జరిగి రాబోయే రోజుల్లో అలాంటి జరగకుండా చూసుకోవాలని, ఇలాంటి లీకేజీలు కానీ ఇంకోటి జరిగినప్పుడు బీజేపీ నాయకులు దాన్ని సమర్థించుకోకుండా గతంలో జరగలేదా, ఓన్లీ దొంగతనే జరిగింది, లీకేజ్ జరగలేదు, ఏం జరగలేదు, ఓన్లీ వాళ్ళు బీజేపీ నాయకులు మతాల గురించి మాట్లాడకుండా అట్లీస్ట్ విద్యా వ్యవస్థ గురించి కూడా మాట్లాడడం నేర్చుకుంటే బాగుంటుంది మేము కోరుకుంటాం. ఎందుకంటే గతంలో మనం చూసినాం అయోధ్య రామాలయంలో దొంగలు పడిపోతే దాంట్లో చందాలు ఎత్తుకపోతే దాని గురించి ఏ ఒక్క బీజేపీ నాయకుడు మాట్లాడు. ఇవాళ పేపర్ లీకేజ్ అయ్యి ఇంతమంది ప్రాణాలు చనిపోతే, ఇంతమంది లక్షల మంది విద్యార్థులు ధర్నాలు చేస్తే దాని గురించి కూడా అసలు వీళ్ళే దొంగలన్న విధంగా మాట్లాడితే ఇలాంటి కొంచెం మానుకుంటే మంచిది. దేశం కోసం మీకు ఇచ్చిన పీరియడ్ లో దేశం కోసం పనిచేస్తే మంచిది తప్ప ఇలా ఎవరైతే దాన్ని క్వశ్చన్ చేస్తున్నారో, ప్రజాస్వామ్యంలో మనమే నేర్పినాం కదా చిన్నప్పటి నుంచి విద్యార్థులకి ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు కలిగి ఉందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు క్లియర్ గా చెప్పారు. అప్పుడు మీకు కూడా అదే చెప్పారు, మాకు కూడా అదే చెప్పారు. ఒకవేళ దాన్ని ప్రశ్నిస్తా ఉంటే ఇలా దేశద్రోహులని మాట్లాడడం, ఇలాంటి మాటల్ని మానేసి ఇలా దేశం కోసం అట్లీస్ట్ కొంచెమన్నా మీరు మీ స్థాయిలో పనిచేస్తే బాగుంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. ఈ యొక్క జరిగిన పరిణామాల మీద బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దీని మీద స్పందించి తక్షణ చర్యలు చేపట్టి ఎవరైతే ఇక్కడ లాఠీ చార్జీలు గాయపడడో వారికి, అదేవిధంగా చనిపోయిన విద్యార్థులందరూ కూడా వారి తల్లిదండ్రులకు భరోసా కలిగించే విధంగా ప్రభుత్వం స్పందించాలి. అది ఏ రకంగా స్పందిస్తారని చెప్పేసి ప్రధానమంత్రి గారు మాట్లాడాలని చెప్పేసి వెయిట్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా దీని మీద పూర్తి స్థాయిలో చర్చించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. పార్లమెంట్ లో చర్చించి ఇకపై జరగదు, జరిగిన దాన్ని కూడా మేమే బాధ్యత వహిస్తామని చెప్పేసి ప్రధానమంత్రి గారు ప్రకటన చేయాల్సిన అవసరం ఉన్నది. దానికి సంబంధించిన వ్యక్తులను విచారణ జరిపిస్తారు త్వరితగతిన అన్నారు, కానీ అది ఎప్పుడు జరిపిస్తారో, ఎంత లోపల కంప్లీట్ చేస్తారో వారి యొక్క దానికి కూలంకుషంగా దాని యొక్క చెప్పాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క ఎవరైతే దానికి మంత్రుల నైతిక బాధ్యత వహిస్తూ యువతలో ఒక నమ్మకాన్ని పెంచే విధంగా దేశానికి భరోసా ఇచ్చే విధంగా
ఈ జవాబుదారీతనం ఉన్నది మా ప్రభుత్వానికి నిరూపించుకునే విధంగా వారు ప్రవర్తించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే చాలా పేపర్ లీక్ అయినా వారు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు, కానీ తప్పు జరిగిందని ఎప్పుడు ఒప్పుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు తప్పు జరిగిందని చెప్పేసి దేశమంతా వారిని ప్రశ్నిస్తా ఉన్నది. కాబట్టి వారు ఇప్పటికైనా వారు వేషజాలకు పోకుండా ఆ మంత్రిని తప్పించినంత మాత్రాన ప్రభుత్వం బలహీనపడదు, పడిపోదు. కాబట్టి వారి యొక్క జవాబుదారీతనాన్ని పెంచుకోవాలని చెప్పేసి కూడా ఈ మోడీ గారికి, బీజేపీ ప్రభుత్వానికి మేము సూచిస్తా ఉన్నాం. అదే విధంగా లేకపోతే ఈ ఉద్యమం ఇంకింత ముందుకు పోతుంది. దీంట్లో ప్రజలందరూ కూడా కలిసి వస్తారు, విద్యార్థులే కాదు, విద్యార్థులు, స్థానిక అధికారులందరూ కూడా దీంట్లో కలిసి వచ్చి ఈ ఉద్యమాన్ని ఇంకింత మరింత ముందుకు తీసుకుపోతారని చెప్పేసి కూడా వారికి హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. రామరెడ్డి గారు కంక్లూడ్. మోడీ ప్రభుత్వం గతంలో 2024లో హజారీబాగ్ లో నీట్ పేపర్ లీక్, ప్రొఫెసర్ హసనుల్ హక్ ప్రిన్సిపల్ ఓయాసిస్ కాలేజ్, వైస్ ప్రిన్సిపల్ ఇంతియాజ్ ఆలం వీళ్ళు కుట్రపూరితంగా ఆ బ్రేక్ ఓపెన్ చేసి ఆ లీక్ చేసి మొదలై ఒక బ్యాచ్ మెడిసిన్ సీనియర్ బ్యాచ్ పెట్టుకొని దాన్ని ప్రభుత్వాన్ని బదనాం చేద్దామని కుట్ర చేస్తే సుప్రీంకోర్టులో కేసు నడిచింది. 2 వ్యక్తులు కుట్రపూరితంగా చేసిండ్రు. దీనికి రీఎగ్జామ్ 144 మందే దీని ద్వారా బెనిఫిట్ పొందిండ్రు. రీఎగ్జామ్ 25 లక్షల మందిని రీఎగ్జామ్ పెట్టలేము, ప్రభుత్వం దానికి ఆల్టర్నేట్ చూపించింది. కాబట్టి రీఎగ్జామ్ ఉండదు అని దానికి ఒక చట్టం తెమ్మంటే ఒక చట్టం తేవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం 2024లోనే. ఏంటంటే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్ చట్టం 2024. సో ఈ పేపర్ లీక్ వ్యతిరేకంగా చట్టం తేవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ప్లీజ్ అయితే ఇప్పుడు ఏంటంటే ఈ వేలాది మంది ఈ ఆఫ్లైన్ ఎగ్జామ్ లో వేలాది మంది ఉద్యోగులు ఇన్వాల్వ్ కావడం, ఇలాంటి ఇంతియాజ్ ఆలం లాంటి వాళ్ళు కుట్రపూర్తిగా లీక్ చేయడం అవాయిడ్ చేయడం కోసం ఆన్లైన్ ఎగ్జామ్ తేవడం జరిగింది. ఆన్లైన్ ఎగ్జామ్ తేవడంలో ఆలస్యం ఏంటంటే 135,000 మంది 135,000 మంది విద్యార్థుల కోసం ఈ 3-4 పేపర్లు పెట్టి ఆన్లైన్ ఒకేసారి 25 లక్షలు చేయలేం. కాబట్టి డిఫరెంట్ పేపర్స్ డిఫరెంట్ లెవెల్ తోటి ఇబ్బంది ట్రై చేస్తే ఇన్ని విద్యార్థుల దగ్గర లీక్ ఆపడం కష్టం. కాబట్టి ఆన్లైన్ ఎగ్జామే, ఆన్లైన్ లో ఒకవేళ పేపర్ లీక్ అయితే ఇమీడియట్ గా ఇంకో పేపర్ ఆల్టర్నేట్ పేపర్ ఉంటుంది. కాబట్టి అక్కడ లీక్ ప్రభావం ఉండదని అది చేయడం జరిగింది. తర్వాత పార్లమెంట్ లో చర్చకు అంగీకరించిన మొన్ననే అంగీకరణ జరిగింది. వీళ్ళు చర్చకు వీళ్ళు కండిషన్ పెడుతున్నారు. పొలిటికల్ ఎజెండాతోని రాజీనామాలు పెట్టడం, ఆ ఉద్యమంతో ఏదో మైలేజ్ వచ్చిందని పొలిటికల్ మైలేజ్ కోసం ఫైట్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఫైట్ చేసుకున్నట్టు ఇలాంటి వాటికి విలువివ్వదు. వీళ్ళతో చర్చలు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. సార్, ఒకటి 24లో చట్టం చేస్తే 26లో లీక్లు ఎందుకు జరిగాయి అంటే లోపభూయిష్టమైన చట్టాలు ఎంతసేపు ప్రిన్సిపల్ గానో ఓ పనికిమాలిన నేదంలో శిక్షించడానికి ఉన్న శ్రద్ధ వీళ్ళకి దాని మీద కన్సాలిడేట్ గా చట్టం చేసినోడితే తప్పని చెప్పి ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? నిజంగా పటిష్టమైన చట్టం అయి ఉంటే 26లో ఎందుకు లీక్ అవుతుంది సార్? 24లో అంత తీసి మార్కాన్ని చట్టం చేస్తే అంటే బుద్ధి జ్ఞానం చదువు సంజయ్ లేని దద్దిరి బ్యాచ్ గారు అందరూ కూర్చుని చట్టాలు చేస్తున్నారు. అక్కడ కూర్చుని ఏంటంటే సబ్జెక్ట్ లేదు, ఏంటి 24లో చట్టం చేస్తే 26లో ఎందుకు లీక్ అయింది? అంత లోపభూయిష్టమైన చట్టం ఎవరు చేయమన్నాడు? ఎవరు శిక్షిస్తారు? పిల్లల్లా 146 మంది దొరికిపోతే రాహుల్ గాంధీ ఎజెండాతో మాట్లాడుతూ బీజేపీ డిఫెండింగ్ పేపర్ ఎంత చేస్తారు? ఈయన మొత్తం రాహుల్ గాంధీ ఎజెండాతో మాట్లాడగా మనం చూసినాం కదా. ఈయన చర్చలో రాహుల్ గాంధీ ఎజెండా, రాహుల్ గాంధీ కెపాసిటీలో అందరికీ. ఓకే రామరెడ్డి గారు, ఓకే కేఎస్ ప్రసాద్ గారు ప్లీజ్. రైట్, థ్యాంక్ యూ కేఎస్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ తొట్ల స్వామి గారు, థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ రామరెడ్డి గారు, అందరికీ ధన్యవాదాలు ఈ బిడ్డలో పాల్పంచుకున్నందుకు. ఓవరాల్ గా చూస్తే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేస్తే కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటటువంటి నష్టం ఏమీ లేదు. కాబట్టి ఆయనతో రాజీనామా చేయించి విద్యార్థుల డిమాండ్లను పూర్తి స్థాయిలో పరిష్కరించి ఈ ఉద్యమానికి ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టాలని మన డిబేట్ లో ఉన్నటువంటి ప్యానలిస్టులు అయితే కోరుతున్నారు. కాకపోతే ఖచ్చితంగా కూడా మేము విద్యార్థులకు అన్ని రకాలుగా కూడా సహాయపడతాం. ఈ రోజు కూడా కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నాం. అలాగే ముఖ్యంగా ఈ ప్రభుత్వం తీసుకోబోతున్నటువంటి చర్యలన్నింటినీ కూడా సిజేపీ ప్రతినిధులతో కూడా చర్చించి డెసిషన్ తీసుకుంటామని అయితే ఇటు బీజేపీ నాయకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుందన్న దానికి సంబంధించి. ఇది వాటి డిబేట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే.